స్తుతులు కృతజ్ఞతాస్తుతులు. ఆశ్చర్యకరుడా నీకే స్తోత్రం 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 స్తోత్రం. నిత్యుడగు తండ్రి నీకే వందనాలు 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 వందనాలు. ఎల్రోయి నీకే స్తుతి 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 స్తుతి. ఎబినేజరే నీకే స్తోత్రాలు 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 స్తోత్రాలు. ఎలియాజరా నీకే స్తోత్రాలు 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 స్తోత్రాలు. యెహోవా షమ్మా నీకే స్తుతి 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 స్తుతి. యెహోవా షాలేం నీకే స్తోత్రములు 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 స్తోత్రములు. మా మంచి కాపరి నీకే వందనాలు 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 వందనాలు. రిఖాందా లా షరా వా వా వాందా లా కషకారాందా లా కషకారి. యేసయ్యా నీకే స్తుతి 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 స్తుతి. మహోన్నతుడా నీకే వందనాలు 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 వందనాలు. నీ కృప నాకు చాలును, నీ కృప లేనిదే బ్రతుకలేను. నీ కృప నాకు చాలును, నీ కృప లేనిదే బ్రతుకలేను. సత్య సంపూర్ణుడా సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా. సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా. నా సన్మానానికే మహనీయుడవు నీవేనయ్యా, మహనీయుడవు నీవేనయ్యా. కృపా సత్య సంపూర్ణుడా సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా. ఎర్ర సముద్రము నీ మేరకు రహదారిగా మారగా దాటిరే నీ జనులు బహుక్షేమముగా. ఎర్ర సముద్రము నీ ఆజ్ఞ మేరకు రహదారిగా మారగా దాటిరే నీ జనులు బహుక్షేమముగా. ఆ జలములలోనే శత్రు సైన్యము మునిగిపోయిరే. ఆ జలములలోనే శత్రు సైన్యము మునిగిపోయిరే. కృపా సత్య సంపూర్ణుడా సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా. సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా. నా సన్మానానికే మహనీయుడవు నీవేనయ్యా, మహనీయుడవు నీవేనయ్యా. కృపా సత్య సంపూర్ణుడా సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా.
నీవు సెలవీయగా నా ఎడారి జీవితమే సుఖ సౌఖ్యము కాగా నూతన క్రియను చేయుచున్నానని నీవు సెలవీయగా నా ఎడారి జీవితమే సుఖ సౌఖ్యము కాగా నారణ్య రోదన ఉల్లాసముగా మారిపోయెనే నారణ్య రోదన ఉల్లాసముగా మారిపోయెనే కృపా సత్య సంపూర్ణుడా సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా నా సన్మానానికే మహనీయుడవు నీవేనయ్యా మహనీయుడవు నీవేనయ్యా కృపా సత్య సంపూర్ణుడా సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా నైవేద్యములు దహన బలులు నీవు కోరవుగా నా ప్రాణాత్మ శరీరము బలియర్పణ కాగా నైవేద్యములు దహన బలులు నీవు కోరవుగా నా ప్రాణాత్మ శరీరము బలియర్పణ కాగా నా జీవ బలులు స్తోత్ర బలులుగా మారిపోయెనే నా జీవ బలులు స్తోత్ర బలులుగా మారిపోయెనే కృపా సత్య సంపూర్ణుడా సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా చక్రవర్తివి నీవే యేసయ్యా నా సన్మానానికే మహనీయుడవు నీవేనయ్యా మహనీయుడవు నీవేనయ్యా కృపా సత్య సంపూర్ణుడా సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా నూతన క్రియను చేయుచున్నానని నీవు సెలవీయగా నా ఎడారి జీవితమే సుఖ సౌఖ్యము కాగా నూతన క్రియను చేయుచున్నానని నీవు సెలవీయగా నా ఎడారి జీవితమే సుఖ సౌఖ్యము కాగా నారణ్య రోదన ఉల్లాసముగా మారిపోయెనే నారణ్య రోదన ఉల్లాసముగా మారిపోయెనే నారణ్య రోదన ఉల్లాసముగా మారిపోయెనే నారణ్య
నారణ్యరోదన ఉల్లాసముట మారిపోయెనే నారణ్యరోదన నారణ్యరోదన ఉల్లాసముట మారిపోయెనే నారణ్యరోదన ఉల్లాసముట మారిపోయెనే నా సన్మానానికే మహనీయుడవు నీవేనయ్యా మహనీయుడవు నీవేనయ్యా మహనీయుడవు నీవేనయ్యా మహనీయుడవు నీవేనయ్యా నీవే కదా మా ఆరాధన నీవే కదా మా ఆరాధన ఆరాధన స్తుతి 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 ఆరాధన ఇఖదల కషకరవ వదల కషకరివ
ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన. నైవేద్యములు దహన బలులు నీవు కోరవుగా, నా ప్రాణాత్మ శరీరము బలి అర్పణ కాగా, నా జిహ్వ బలులు స్తోత్ర బలులుగా మారిపోయేనే. ఆమేన్. హల్లెలూయా 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 హల్లెలూయా. దేవా నీకే వందనాలు వందనాలు వందనాలు. ఈ అల్పులు చేసిన ఆరాధన ప్రభువా మీరు అంగీకరించండి అయ్యా. మాతో ఉండి మాలో ఉండి మా మధ్య ఉండి ఆరాధన జరిగించిన విధానాన్ని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు, నీకు కృతజ్ఞతాస్తుతి ఘనత మహిమ ప్రభావాలు చెల్లిస్తున్నాం మా ప్రభువా. అయ్యా ఈ చిన్నపాటి ఆరాధన మీరు అంగీకరించండి, నీ పాద పద్మలు సమర్పిస్తున్నాం. ఈ అల్పునికి నీ అనాది సంకల్పంలో నిర్ణయించిన ధారాళమైన ఆత్మ నడిపింపు, లేఖన ప్రత్యక్షత, ఆత్మ ప్రత్యక్షతనిచ్చి, వాక్శక్తినిచ్చి, వాక్యోపదేశ కాంతిలో నుంచి నీవే నాతో మాతో అందరితో మీరు మాట్లాడు. ఉపదేశాన్ని అడ్డగించాలని ప్రయత్నం చేస్తున్నా దుష్టుడు, వాడి దూతలు, చీకటి అంధకార శక్తులు, బహు ఇతర ఇంకా ఏ విషయంలో అయినా ఎటువంటి అయినా అడ్డగించాలని ప్రయత్నం చేస్తున్న వాటి ప్రభావాన్ని యేసు నామములో నీ మహా పునరుత్థాన శక్తిని బట్టి, కలువరి సిలువలో మా కొరకు చిందించిన పరిశుద్ధ రక్తాన్ని బట్టి అయ్యా ఇదిగొచ్చండి, నీవు నాకు ప్రత్యేకించిన అధికారాన్ని బట్టి వాటి ప్రభావాన్ని బంధిస్తున్నాను. ఈ సంతోషం పరిపూర్ణమవునట్లుగా వాటి ప్రభావం ఇప్పుడు లయమైపోను గాక. నా చుట్టూరు మా చుట్టూరు ఈ ప్రార్థనలు ఈ ఆరాధనలు ఏకీవిస్తున్న ప్రతి ఒక్కరి చుట్టూరు నీ చిత్త ప్రకారము దేవా ఇవ్వచ్చ నీ గృహం చుట్టూరు, నీ బిడలున్న గృహాల చుట్టూరు, ఈ కాలనీ పట్టణం రాష్ట్రం దేశం సమస్తం చుట్టూ సిలువ రక్తపు కంచె రక్షణ కంచె అగ్ని కంచెను వేసి ఈ మహిమేగాన్ని జ్ఞాపకం చేయబడి సమస్తంపై ఆవరింప చేసి నీ చేతి నీడలు యెషయా 51:16 ప్రకారం దాచిపెట్టి 34వ కీర్తన 7, 91వ కీర్తన 11, 12, 2 రాజులు 6వ అధ్యాయం 16-17 వచ్చిన ప్రకారం దేవదూతలు అగ్ని వంటి రథముల సైన్య సమూహాన్ని జ్ఞాపకం చేయబడి సమస్తం చుట్టూ నిత్యము కావలిగా ఉంచు. నీ కనుదృష్టి ముఖాన్ని తేజోమాన వెలుగు సన్నిధిగా నిత్యం ప్రకాశింపచేయి. జ్ఞాపకం చేయబడి సమస్తం పైన జకరియా గ్రంథం 2వ అధ్యాయం 5వ వచ్చిన ప్రకారం నీవు చెప్పావయ్యా, దాని చుట్టూ నేను అగ్ని ప్రాకారమే ఉంది నన్ను జ్ఞాపకం చేయబడి సమస్తం చుట్టూ అలాగ ఉండండి. మా మధ్య అగ్నిస్తంభం నిలబడి మాతో పాటు తండ్రి నీ సన్నిధి ప్రభావం బలంగా ఇక్కడ ఉంటుంది. మేమున్న ఈ ప్రాంతం జ్ఞాపకం చేయబడి సమస్తాన్ని సేనాపర్వతంగా చేసి స్తుతి సింహాసనాసుడు ఉండి నీలోంచి ప్రభు నలుదిక్కులకు యేసు నామములో ప్రబలిల్లి వెళ్ళునుగాక. ఆమేన్. గొప్ప కార్యాలు జరిగించుకోమని లేఖన కాంతిలో నుంచి నాతో మాతో మాట్లాడమని ఈ చిన్నపాటి ఆరాధన మీ పాదపద్మలకు సమర్పించుకుంటూ నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మా ప్రియుడును మా రక్షకుడైనటువంటి యేసయ్య ఉన్నతనంత శక్తిగల నామమును అడిగి వేడుకొని ప్రార్థించి సమస్తం పొందుకొని ఈ ఆరాధన మీ పాదపద్మలు సమర్పించి నేను గొప్ప చేసుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్ ఆమేన్. వందనాలు వందనాలు వందనాలు. మంచిది. పరిశుద్ధ గ్రంథం తెరుద్దామండి. అపోస్తుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం మొదటి మాట నేను చదువుతున్నాను, గమనించండి. నేను చెప్పు మాటలు ఆలోచించుకొనుము. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా కన్న తండ్రి యేసయ్యా, నీకు వందనాలు కృతజ్ఞతాస్తుతులు మా తండ్రి.
ఈ వాక్యాన్ని విరవండి. వాక్యము చాటును మీరు దాచి ఉంచిన లోతైన, మాకు అవసరమైన, అతి శ్రేష్టమైనటువంటి నీ మనసులో ఉద్దేశించుకున్నటువంటి సంగతులు ఏమైతే ఉన్నాయో మేము సంపూర్ణ సిద్ధి పొందటానికి ఈ భూమి మీద మా పట్ల నువ్వు కలిగిన ప్రణాళిక అనుగుణంగా సంపూర్ణంగా నీ పని సంపూర్ణం చేసి ధైర్యంగా క్రీస్తుని ఆయిపెట్టాన్ని ఎదుర్కొని ఆనాడు నువ్వు బడా మంచి దాసురాలని నీ చేత మెప్పు, ఘనత, మహిమ, బహుమతులు అందుకొని నిత్యత్వంలో ప్రవేశించి యుగ యుగాలు నీతో కలిసి ఆ అత్యున్నతమైన సింహాసనం మీద ఆసీనులమై నిత్యరాజ్య పరిపాలన చేస్తూ నిన్ను మహింపరుచుకునేలాగా ఆ కృప మేము పొందుకున్నట్లుగా అపవాదికి ఎక్కడో చిక్కకుండా, ఆ శోధనలో ఇరుక్కోకుండా నీ కృప చేత తప్పించబడుచు నీ లేఖన కాంచెలో మా బ్రతుకులను, జీవితాలను కట్టుకుంటూ నీ సేవ మార్గంలో సాగిపోవచ్చు. శ్రేష్టమైన ఉన్నత పదవి అయా ఇదిగో తండ్రి, ఉన్నతమైన బహుమతి సంపాదించాలని తీవ్రమైన ఆసక్తి కలిగి నీ కృపను బట్టి నీ మీద ఆనుకొని ముందుకు సాగిపోవుటకు కృప కలుగునట్లుగా మా అందరితో మీరు మాట్లాడిన మాకు ఉపదేశించండి. యెహెజ్కేలు గ్రంథం 2వ అధ్యాయం 1-2 వచనాల ప్రకారం నీ ఆత్మతో మమ్మల్ని నింపండి. నీవే చక్కగా మమ్మల్ని నిలవబెట్టి మాతో అయ్యా ఒక తండ్రి, ఒక తల్లి ఎలా అయితే తన బిడ్డలతో మాట్లాడుతుందో అలాగే మాతో మీరు ముచ్చటించండి. వారికి వినబుద్ధి కలుగు వరకు నువ్వు బోధించావని, ప్రతిదీ ఉపమాన రీతిగా అందించావని అయ్యా ఇదిగో తండ్రి, నీ బోధన బట్టి వారు ఆశ్చర్యపడ్డారని లేఖనంలో సాక్ష్యం ఇస్తున్నట్లుగా మా అందరితో కూడా మీరు మాట్లాడండి అయ్యా. నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం మా ప్రభువా. నీకే వందనాలు అయ్యా. నీ పక్షం వహించిన నేను ఎంత బలహీనో నీకు బాగా తెలుసు. నీ మీద ఆనుకున్న, నీ కృప మీద ఆధారపడ్డాను. నాలో నువ్వు కోరుకున్న పరిశుద్ధతను ఆశిస్తూ నా సమస్త అవిధేయతలు, అతిక్రమ దోషాలు, పాప దోషాలు, ఆజ్ఞాతిక్రమలు పునః క్షమించు. నీ శిలువ రక్తంలో నన్ను కడిగి పవిత్రపరచు. శుద్ధ జలంలో కడిగి సమస్త కీడు అపవిత్రతను కొట్టివేయి. ఆనంద తైలాభిషేకం నా పైంకను గొప్పగా ఉంచు. పరిశుద్ధాత్మజ్ఞలో నన్ను పుటంవే శుద్ధ సువర్ణంగా మార్చు. పరలో శుద్ధ సువర్ణ తైలు నన్ను ఎత్తి మీద ఇంకనూ గొప్పగా ఉంచు అయ్యా. ఇదిగో మత్తయి 10వ అధ్యాయం 1 వచనం 7-20 వచనం ప్రకారం నీ కృప నాకు దయచేయి. అపోస్తలుల కార్యం 4వ అధ్యాయం 27-37 వచనం నీ కృప నాకు దయచేయి. యెషయా 51:16 ప్రకారం నీ కృప నాకు దయచేయి. ఇర్మియా 1వ అధ్యాయం 9, 10, 18, 19 వచనం ప్రకారం నీ కృప నాకు దయచేయ. ఈ అనాది సంకల్పంలో నువ్వు నిర్ణయించిన ధారాళమైన ఆత్మ నడిపింపు, లేఖన ప్రత్యక్షత, ఆత్మ ప్రత్యక్షత, వాక్శక్తినిచ్చి నీ ప్రజలతో నీవే సూటిగా, తేటగా, స్పష్టంగా మీరు మాట్లాడి. ఆనాడు పేతురు ప్రకటిస్తే వారి హృదయాలు పొడవబడి అని రక్షణ అనుభవంలోకి వచ్చినట్లుగా అయ్యా, పౌలు ప్రకటిస్తే లూదియా హృదయం తెరవబడినట్లుగా, లోస్రాల్లో బలహీనమైన పాదాలు కలిగి విశ్వాసం కలిగి స్వస్థ చిత్తులైనట్టుగా అద్భుత కార్యాలు జరుగునట్లుగా నీవే నీ ప్రజలతో మాట్లాడమని అల్పుని వాడుకొని ఈ కార్యములు జరిగించమని బతిమలాడుతూ మా చుట్టూ నీ సిలువ రక్తం కంచె, రక్షణ కంచె, అగ్ని కంచెను వేసి మీరుండి మాతో మాట్లాడమని, నీ ఆత్మకార్యములు జరిగించమని లేఖనాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మమ్మల్ని ఉపదేశాన్ని నీ చేతులకు అప్పచెప్పుకుంటూ కరెంటుని, వాతావరణాన్ని అయా, రికార్డింగ్ కొడుతున్న సెల్ ఫోన్ సమస్తాన్ని పసిబిడ్డల పెద్దల వరకు అందరినీ స్వాధీనం తీసుకో. నీ భయమును యేసునామములో ఇక్కడ రిలీజ్ చేస్తున్నాను ప్రభు. బలమైన నీ సన్నిధి ప్రభావం మా మధ్యలో ఉండును గాక. సహాయం చేయమని యేసయ్య ఉన్నతనంత శక్తిగల నామమును అడిగి వేడుకొని ప్రార్థించి సమస్తం పొందుకో. నీ కృపాహస్తాలకు మమ్మల్ని అప్పచెప్పుకుంటూ నువ్వు గొప్ప చేసుకుంటున్నాం మా తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మంచిది. ప్రభునందు సమకూడిన ఈ వీడియో ద్వారా లేదు ఇప్పుడైనా ఇక ముందైనా వినబోతున్న ప్రతి ఒక్కరికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ వందనాలు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి. మనం చదువుకున్న లేఖన భాగం నేను చెప్పు మాటలు ఆలోచించుకొనుము. ప్రభు మహా ఉచిత కృపను బట్టి ఇప్పటికి 8 సిరీస్లుగా 8 పర్యాయాలు ఇదే మూలవాక్యం ద్వారా దేవుడు అనేక సంగతులు సార్వత్రిక సంఘంలోనూ తను బహుగా ప్రేమించినటువంటి పిల్లలతోనూ మీతోనూ కూడా నాతోనూ కూడా 8 పర్యాయాలు ఇదే మూలవాక్యం ద్వారా అనేక సంగతులు బోధించాడు, తెలియపరిచాడు.
యేసయ్యకే సమస్త మహిమ ఘనత ప్రభావాలు చెల్లునుగాక. ఆమేన్. హల్లెలూయా. గమనించండి, మరో పర్యాయము పరిశుద్ధాత్మ దేవుడు ఈ లేఖన కాంతిలోంచి మనందరితో మాట్లాడాలని ఆశపడి ఈ మూలవాక్యాన్ని చదవమంటేనే చదివాను. చాలామందికి ఒక డౌట్, అదే వాక్యం చదువుతారు, ఏముందని. పరిశుద్ధ గ్రంథంలో నువ్వు లోతైన సంగతులు తెలుసుకోవాలంటే మొదటిగా పరిశుద్ధాత్మ అనే అనుభవంలోకి నువ్వు అడుగులు వేయాలి. పరిశుద్ధాత్మను వరాన్ని పొందాలి. అంటే నేను పరిశుద్ధాత్మ వరాన్ని పొందలేదా పాస్టర్ గారు అంటే, ఇలాంటి పిచ్చి డౌట్లు వచ్చినప్పుడల్లా నీకే అర్థమైపోద్ది నువ్వు పరిశుద్ధాత్మ అనే డీల్ అంటే పరిశుద్ధాత్మ నడిపింపులోకి రాలేదు అని. పరిశుద్ధ గ్రంథము తవ్వే కొద్దీ అంటే ధ్యానించే కొద్దీ, నెమరు వేసే కొద్దీ అనేకమైన వింతైనటువంటి, నీకు అర్థం కానటువంటి, లోతైనటువంటి ప్రత్యక్షతలు బయటకు తీసుకొస్తూ ఉంటుంది. అంటే మనకు అర్థం కాని దాన్ని ప్రత్యక్షత అంటాం. మనకు అర్థం కాని దాన్ని ప్రత్యక్షత అంటాం. ఆ ప్రత్యక్షత నువ్వు అనుభవించాలంటే, నీకు తేటగా తెలియాలంటే ఖచ్చితంగా పరిశుద్ధాత్మ అనుభవంలోకి అడుగులు వేయాల. క్రీస్తు రక్తంలో కడగబడిన నేను దేవుని బిడ్డనయ్యా, దేవుని కుమారుడను అని చెప్పుకుంటున్న ప్రతి ఒక్కరూ అనునిత్యము ప్రతిరోజు కూడా పరిశుద్ధాత్మ దేవుడా, నన్ను నీ బలమైన ఆత్మ చేత నన్ను నింపు, నన్ను అభిషేకించు, నీలో నన్ను బలవంతుడిగా చెయ్యి, నీవు నన్ను అన్ని విధాల మీ స్వాధీనంలో తీసుకొని తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు మీకు ఆజ్ఞాపించిన రీతిగా నా చేయి పట్టుకొని మీరు నడిపించండి అయ్యా, నా చేయి పట్టుకొని మీరు నడిపించండి అయ్యా అని చెప్పని ప్రభు సన్నిధిలో ఖచ్చితంగా మనము ఆయనకు అప్పచెప్పుకోవాలి. అప్పచెప్పుకున్నప్పుడు అన్ని శ్రమలు, వెంచలు, వేదనలు అంతగా గందరగోళంగా కనబడుతూ ఉంటుంది. నువ్వు నడిపించబడుతుంది పరిశుద్ధాత్మ అనుభవంలోనే. ఆ సంగతి నీకు అర్థం కానప్పుడు నీకు ఎలా ఉంటుందంటే, ఇక అంతా నీకు నచ్చని రీతిగా దేవుడు నిన్ను నడిపించుకొని వెళ్తున్నాడు అన్న భావన నీకు కలుగుద్ది. అది ఎలా ఉంటుందంటే, ఒక ఆడపిల్ల జీవితాన్ని తీసుకున్నా, లేదా మగపిల్లగాడి జీవితాన్ని అయినా తీసుకున్నా, వీళ్ళల్లో నేను స్వేచ్ఛగా ఉండాలని ఆశలు, కోరికలు ఉంటాయి. నేనేది చేస్తున్నా అడ్డు చెప్పకూడదు, నేను వెళుతుందే కరెక్ట్ అయిన మార్గం. మా అమ్మకైనా, మా నాన్నకైనా, ఇంట్లో పెద్దలకైనా అంత పరిణితి అంటే చదువు లేదు, జ్ఞానం లేదు, తెలివితేటలు లేవు. నాకు చదువు ఉంది, తెలివితేటలు ఉన్నాయి, జ్ఞానం ఉంది, మంచి చెడు ఏంటో నాకు బాగా తెలుసు, కాబట్టి నేను వెళుతున్న మార్గం కరెక్టు. ఆ మార్గంలో వెళితేనే ఏదైనా నేను లాభపడగలను, లాభాన్ని ఆర్జించగలను, లాభం పొందగలను, నేను అలాగనే మేలు పొందగలను, నా జీవితం వెల్ సెటిల్ అయిపోద్ది. అసలు వీళ్ళకి అర్థం కావట్లే నేను చెబుతుంది. అర్థం కాకపోవటాన్ని బట్టి నాకు అన్ని రకాల గడ్డులు వచ్చి షరతులు పెడుతున్నారు. ఇలా ఉండకూడదు, ఇలా ఉండాలా, ఇదిగో ఈ టయానికి ఇలా ఉండాలని చెప్పి అన్ని షరతులు పెడుతున్నారు. అనగానే ఈ స్వేచ్ఛగా నాకెవరు చెప్పకూడదు అడ్డు అన్న అటువంటి భావన కలిగినటువంటి ఆడపిల్లలైనా, ఆడవాళ్ళైనా, మగపిల్లలైనా, మగవాళ్ళైనా వీళ్ళకి ఎలా ఉంటుందంటే, ఆ అడ్డు వచ్చిన విధానము ఇక వాళ్ళకు హృదయం అంతా కోతబడినట్టు, మనస్సు విరిగిపోయినట్టు, ఇక ఏడవటం మొదలు పెడతారు, తిండి తెప్పులు మానుకుంటారు. చివరికి ఎంత దాకా వెళ్ళిపోతారంటే, చచ్చిపోతే బాగుండి ఈ కుటుంబంలో ఉండటం కంటే, వీళ్ళ మధ్య ఉండటం కంటే చావటం మేలు, చచ్చిపోతే నాకు ఇంత ప్రశాంతంగా ఉంటుంది, నా అభిరుచులకు తగ్గట్టుగా వీళ్ళు ఉండట్లేదు, నేను వెళుతుంది కరెక్ట్ అనుకుంటుంటే ఆ కరెక్ట్ అయిన మార్గంలో నన్ను వెళ్ళనీయకుండా అడ్డుపడుతున్నారు.
వీళ్ళు పెట్టే కండిషన్లను బట్టి, షరతులను బట్టి, ఎటు అడుగు వేయనీయకుండా ఆపుతున్న విధానాన్ని బట్టి ప్రాణం విసిగిపోయి చచ్చిపోవాలంత కోరికతో తల్లిదండ్రులు కనపడకుండా రాత్రి వేళ దుప్పటి ముసుగు వేసి మరి ఆడపిల్లలైనా మగపిల్లలైనా, ఇక మగవాళ్ళు ఆడవాళ్ళు అయితే ఇక ఎవరూ లేనప్పుడు ప్రశాంతంగా బయట ఎక్కడో వెళ్ళిపోయి ఏడవటం, ఏడ్చినంత ఎంత ఏడవాలనుకుంటే అంత ఏడుస్తారు. కొంతమంది ఏమో మందిరాల్లోకి వెళ్ళి ఆ బలిపీఠాన్ని పట్టుకొని ఏడుస్తూ ఉంటారు. కారణం ఏంది? వీళ్ళకి నచ్చినటువంటి మార్గంలోకి, ప్రయత్నాల్లోకి తల్లిదండ్రులు కానీ, కుటుంబ సభ్యులు కానీ, లేదా దైవజనులు కానీ అడుగులు వేయనీయకుండా అడ్డుపడుతున్న దాన్ని బట్టి ఇక వీళ్ళు కూర్చొని ఏడవటం మొదలు పెడతారు. చచ్చిపోవాలని ప్రభువా, నన్ను చంపే, నన్ను తీసుకో, నన్ను చంపే, నన్ను తీసుకో, ఇదే వంచు ఉంటుంది అక్కడ. దేవుని యొక్క ఉన్నతమైన ప్రణాళిక అర్థం కానప్పుడు ఇలాంటి ఏడుపులు ఉంటాయి. రెండవది, స్వేచ్ఛగా బ్రతకాలనుకున్నప్పుడు తల్లిదండ్రులు కానీ, పెద్దలు కానీ అడ్డగిస్తున్న దాన్ని బట్టి కూడా ఇలాంటి ఏడుపులు ఉంటాయి. తల్లి కానీ, తండ్రి కానీ, ఇంట్లో పెద్దలు కానీ ఆల్రెడీ ఆ మార్గంలోకి వెళ్ళి అలాంటి మార్గంలోకి వెళ్ళకపోయినా కొందరు జీవితాల్లో అలా అడుగులు వేసిన దాన్ని బట్టి గాయాలు పాలై, నిందల పాలై, చివరికి కుటుంబ పరువుని రోడ్డు మీద పడేసి ఆ కుటుంబాలు పతనం అవటానికి కొంతమంది ఆడపిల్లలు కానీ, మగపిల్లలు కానీ కారణమైన దాన్ని బట్టి కొంతేమో చూసి గ్రహింపు పొంది, కొంతేమో అనుభవంలో గ్రహింపు పొంది, టోటల్గా అనుభవ జ్ఞానము, అనుభవ పాఠాన్ని అర్జించుంటారు. అర్జించటం అంటే సంపాదించుట. ఏంది? ఆల్రెడీ వాళ్ళు అర్జించుంటారు, తల్లి కానీ, తండ్రి కానీ, పెద్దలు కానీ. ఈ కొద్దో గొప్ప అవగాహనతో మిడిమిడి జ్ఞానం అంటారు దీన్ని. యవ్వన ప్రాయంలో వాళ్ళకు చదువు ఉంది, జ్ఞానం ఉంది, తెలివితేటలు ఉన్నాయి, మేము వెళ్ళేది కరెక్ట్ అనుకుంటున్నటువంటి వ్యక్తుల విషయాల్లో మిడిమిడి జ్ఞానం అన్నమాట. ఈ మిడిమిడి జ్ఞానం వల్ల ఎంత లోతైన ప్రమాదంలో పడతారో వాళ్ళకి అర్థం కాదు. పడ్డా తర్వాత అర్థమైంది. దేనాకు చెప్పాడు యాకోబు, అమ్మా అరే అబ్బాయిలు చుట్టూ ఉన్న కొడుకులు కూడా చెప్పాడు యాకోబు, మనము సున్నతి పొందినటువంటి ప్రజలమయ్యా, అన్యుల పేరెత్తకూడదు, అన్యులతో స్నేహం చేయకూడదు, వాళ్ళ ప్రాంతాలకు వెళ్ళకూడదు, జాగ్రత్తగా ఉండాలి అని చెప్పాను. కానీ దేనమ్మ ఏం చేసింది? ఆ దేన ఏం చేసింది? మా అయ్య చెబితే నేను ఆగుతాను అయిందని చెప్పని బర్ర వెళ్ళిపోయింది ఆ షెకెంలోకి. ఆ షెకెంలో ఉన్నటువంటి రాజు కొడుకు ఈ అమ్మాయి అందాన్ని చూసి మోహించి వాళ్ళకున్న సాంప్రదాయాన్ని బట్టి బలంచంగా తీసుకొని వెళ్ళిపోయి ఆ అమ్మాయిని శారీరకంగా కూడాను అని రాస్తుంది. వాడు అవమానపరిచాడని చెప్పని ఏడుస్తూ ఇంటికి రాగానే ఏందమ్మా అని అడిగితే వాళ్ళ అమ్మతో చెబుతా ఉంది ఇది సంగతి. అంటే అన్నలు విన్నారు. ఆహా, మా చెల్లి విషయంలో ఇట్లాంటి నీచమైన కార్యం చేస్తారా అని చెప్పని వెళ్ళిపోయి ఆ షెకెము ప్రాంతంలో ఉన్న మగ పిల్లగాడు అనేది వాళ్ళు లేకుండా మొత్తాన్ని చంపేశారు అన్నలంతా కలిసి. వెళ్ళొచ్చు అన్నది ఆమె చేసిందంటే ఆజ్ఞ అతిక్రమణ పాపం. ఇప్పుడు తండ్రి ఏం చెప్పాడు? అట్లా వెళితే ప్రమాదం ఉంది కాబట్టి వెళ్ళమాకండి అబ్బా అని చెప్పాడు. కానీ వీళ్ళు స్వతంత్ర అభిప్రాయాలను బట్టి వెళితే చివరికి ఆమె శీలాన్నే పాడు చేసుకునే పరిస్థితికి వచ్చింది. ఇలాంటి అనుభవాలు కొంత చూసి కొంత ఎక్కడో చోట గాయాలు అవుతూ ఉంటాయి పరిస్థితులు. ఈ పెద్దలు చూసిన దాన్ని బట్టి నువ్వు అలా వెళ్ళకూడదు, నువ్వు ఇలా వెళ్ళకూడదు అని చెబుతా ఉంటే ఒక్కొక్కడు ససేమిరా నచ్చదు, అదేదో బలవంతంగా కట్టేసినట్టు ఉంటుంది. పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఇలాగనే డీల్ చేస్తాడు. నాకు ఇష్టంగా ఉంది ప్రభు, నేను అటు వెళతానంటే ఆయన ఒప్పుకోడు. నువ్వు అలా వెళ్ళకూడదు అంటాడు. కాదు ప్రభు అక్కడ బాగానే ఉందంటే చివరికి బిలాములాగా దేవునితో పోరాడి ఏం చేస్తాడు? బిలాం ఏం చేశాడు? 1కి 3 సార్లు దేవుని దగ్గర పోయి అడిగాడు. దేవుడు ఏం చెప్పాడు సమాధానం? వద్దు, వెళ్ళొచ్చు, ఇక్కడే ఉండు. బిలాం ఏమండు? వాళ్ళతో కూడా అదే చెప్పిండు. మళ్ళీ వచ్చి దేవుడిని అడుగుతుండు వద్దంటే. సరే పో అని చెప్పని మార్గంలో వీళ్ళ సంగతి తెలుద్దా అని చెప్పని మార్గంలో ఉదేశపోయి గాడిదకు నోరు తెరిచి గాడి చేత మాట్లాడించి గాడిదను ఉపయోగపెట్టుకొని దేవుడు బిలాముకు బుద్ధి చెప్పాడు. కానీ బిలాము తప్పుడు ఆలోచన ఇవ్వటాన్ని బట్టి బాలాకుకి నీచమైన చావు చచ్చాడు.
బిలాముకు అర్థమైపోయింది, నన్ను చంపేస్తాడు దేవుడు ఖచ్చితంగా, తప్పుడు ఆలోచన ఇచ్చాను కాబట్టి అని చెప్పాను. తప్పుడు ఆలోచన ఇచ్చాను కాబట్టి బిలాము దేవుడు చంపేస్తాడని తెలిసే నీతిమంతులకు కలుగు ఆ మరణం నాకు సంభవించునుగా కానీ ప్రార్థన చేసుకుండు. కానీ ఉపయోగం లేదు. యెహోషువ కాలంలో, యెహోషువ గ్రంథంలో అటుకొని రాసి ఉంది ఆ మాట. బిలాము యుద్ధంలో చచ్చాడు, ఒక నీచమైన చావు చచ్చాడని రాసి ఉంది. బిలాము తప్పుడు ఆలోచన ఇచ్చినందుకు, దేవుడు వద్దంటే వెళ్ళినందుకు. మనం ఏం చేయాలంటే ఖచ్చితంగా ప్రతిరోజు క్రీస్తు రక్తంలో కడగబడినటువంటి దేవుని పిల్లలము అని చెప్పబడుతున్నా, అయ్యా నేను పరిశుద్ధమైన శరీరం రక్తము తీసుకున్నాను ఈరోజు అంటున్నటువంటి ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా అడగవలసిన విషయం ఏంటంటే, పరిశుద్ధాత్మ చేత నన్ను నింపు. ఏం చేత? పరిశుద్ధాత్మ చేత నన్ను నింపయ్యా, నీలో బలవంతుడిగా నన్ను చేయి ప్రభు అని అడిగితే ఖచ్చితంగా నా ప్రభు కృపనిస్తాడు. ఆశ గల ప్రాణము, రక్షణ లేకపోయినా నువ్వు గనక దేవుని పాదాలు పట్టుకొని పరిశుద్ధాత్మను కోరుకున్నట్లయితే, కొర్నేలు ఇంట్లో గనక పేతురు ప్రకటిస్తే పరిశుద్ధాత్మ బలముగా వారి మీదకి వచ్చినప్పుడు వారు అన్య భాషల్లో మాట్లాడారు. ఆ పిదప రక్షణ అనుభవంలోకి వచ్చారు. ఆశపడి దేవుని ఎదుట యథార్థంగా నడుస్తుంటే నీకు కూడా పరిశుద్ధాత్మని కుమ్మరింపిస్తాడు, బలపరుస్తాడు. నువ్వు కూడా భాషల్లో మాట్లాడుతావు. అయినా కానీ క్రీస్తు రక్తములో నీట ముంచు బాప్తీసు అనుభవంలోకి వచ్చినప్పుడే నువ్వు నిజముగా ఆయన జీవ గ్రంథంలో నీ పేరు రాయబడుతుంది. ఆయన కుమార్తెగాను కుమారుడుగాను లెక్కింపబడతావు. ఆమేన్, హల్లెలూయా. ఇసపాలెం ప్రాంతంలో ఒక ఆడపిల్ల, అంటే పెళ్ళయింది, పిల్లలు కూడా ఉన్నారు. పరిచర్య కోసం నేను 21 రోజు ఉపవాసం ఉంటున్నానయ్యా, నా కోసం ప్రార్థన చేయడం. సరేనమ్మా అని చెప్పని నేను ఆశ్చర్యపోయా. ఒక అన్యురాలు క్రీస్తు రక్తంలో కడగబడకుండా దేవుని కృపను బట్టి, అక్కడున్న దైవజనురాలు చెప్పిన దాన్ని బట్టి మనం దేవుని పరిచర్య కోసం నిలబడాలి. ఈ 21 రోజు అనుభవంలో ఉంటున్నటువంటి ఆడపిల్ల ఏ పరిస్థితుల్లోంచి ఆడకు వచ్చి నిలబడదో తెలుసా? 21 రోజు ఉపవాసం ఉండడానికి ఈ అల్పును వేసుకెళ్ళి ఆ సమాజంలో నిలబెట్టి వాళ్ళ కోసం ప్రార్థన చేసిన తర్వాత నా సాక్ష్యాన్ని ఒక దైవజనురాలు చెప్పినప్పుడు ఆమె వెళ్ళి వాళ్ళకు సాక్ష్యం చెప్పి నిలబెట్టే ఆ సమయము చచ్చిపోవాలి, ఈ అప్పులు తాళలేము, ఈ అప్పులు తట్టుకోలేము, ఈ పరిస్థితులు తట్టుకోలేము, చచ్చిపోవాలని. 2 పిల్లలు ఉన్నారు, భర్త ఉంది, అచ్చమామలు, తల్లిదండ్రులు ఉన్నారు, అందరూ ఉన్నారు, కానీ చచ్చిపోవాలని. ఆ పరిస్థితుల్లో ఈ అల్పును తీసుకువెళ్ళి అక్కడ నిలబెట్టి వాళ్ళ మీద చేతుల నుంచి ప్రార్థన చేసినప్పుడు ఆ మరణాపేక్ష చేత వెరిపించబడుతున్నటువంటి ఆ బంధకాల నుంచి ఆ బిడ్డలు విడిపించబడి చచ్చిపోదాం అనుకున్న బిడ్డలు ఈరోజు అక్కడ పరిచర్యకు నిలబడి ఆ సేవను, ఆ సంఘాన్ని అట్లా ఎత్తిపట్టి ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఆమేన్, హల్లెలూయా. ఆ అమ్మ 21 రోజు ఉపవాసం విరమించే సమయానికల్లా అక్కడ దైవజనురాలు ఉంది, దహించు అగ్ని థామసయ్య గారి దగ్గర ట్రైనింగ్ పొంది, పరిశుద్ధాత్మ పొంది, దేవుని కృపను బట్టి సేవలో కొనసాగుతోంది. నాకు అక్కడ సహకారి ఆమె వెళ్ళి అవతల ఆ అమ్మాయి కోసం ప్రార్థన చేస్తూ ఉంది 21 రోజు ముగింపప్పుడు. ఆశ్చర్యకరంగా పరిశుద్ధాత్మ బలముగా ఆ అమ్మాయి మీదకి దిగి రావటం, అది అనుభవించటం, దేవుని మహింపరచడం అనేది చూశాను పాస్టర్ గారు అని దైవజనురాలు సాక్ష్యం ఇస్తూ ఉంది. పరిశుద్ధాత్మ ఇస్తాడు రక్షణ లేకపోయినా, కానీ క్రీస్తు రక్తంలో నీట ముంచు బాప్తీసు అనుభవం అనేది నువ్వు ఖచ్చితంగా తీసుకోవాలి. అది తీసుకోకుండా పరిశుద్ధాత్మ నా మీదకి వచ్చింది, నేను భాషల్లో మాట్లాడుతున్నాను, ఇదిగో నా దేవుడు తాకాడు, స్పృశిస్తున్నాడు, నాతో మాట్లాడుతున్నంటే చెల్లదు. కొర్నేలుతో దేవుడు మాట్లాడాడు, దేవదూతను పంపించి నీ దాన ధర్మాలు, నీ నీతి కార్యాలు, నీ ప్రార్థనలన్నీ జ్ఞాపకార్థంగా దేవుని సన్నిధిలోకి చేర్చబడ్డాయి అన్నాడు. కానీ అయితే ఇంకొకటి కొదువుగా ఉంది. చర్మకారుడైన సీమోను వాని ఇంట పేతురు, మారు పేరు గల సీమోను అని వాడు ఒకడు ఉన్నాడు, ఆడిని పిలిపించుకోండి, ఆ వ్యక్తిని పిలిపించండి, పిలిపిస్తే మిగతా సంగతులు మీకు అవసరమైన విషయాలు చెబుతాడు అనగానే సరేనని అని చెప్పనే ఆ కొర్నేలు అనే వ్యక్తి తన దగ్గర ఉన్నటువంటి నమ్మకమైన బంటులు, అంటే భక్తి పరులైన వారిని తీసుకొని వాళ్ళకు బోధించి సంగతులని చెప్పి పంపించాడు. అలాగనే పేతురు వచ్చాడు.
ఆ తర్వాత పరిశుద్ధాత్మ పొందారు. దేవుని మాటలు అందించిన దాన్ని బట్టి వాళ్ళు భాషలోనే మాట్లాడారు. ప్రభు కృపను బట్టి ఆ కొర్నేలు తన కుటుంబ సభ్యులందరిని, స్నేహితులను, బంధువులందరినీ పిలిపించుకొని రెడీగా కాచుకొని ఉన్నాడు. దైవజనుడు వస్తాడు, దేవుని మాటలు అందిస్తాడని. అలాగనే వచ్చాడు, దేవుని మాటలు అందించాడు. ప్రభు కృపను బట్టి ఆత్మనితో నింపబడ్డారు, భాషలో మాట్లాడారు. ఆ పెద్ద బాప్తీసు అనుభవంలోకి వచ్చి సంఘంలో చేర్చబడ్డారు. ఆమేన్, హల్లెలూయా. నువ్వు ఒకవేళ దేవుని అనుభవం కలిగి ఉన్నా కానీ బాప్తీసు అనుభవం ఉంటేనే నువ్వు నిత్యత్వాన్ని చేరగలవు. నిజముగా యేసు ప్రభు వారు సిలువలో నా కొరకు ప్రాణం పెట్టాడు, ఆయన రక్తాన్ని నేను ఆశ్రయిస్తేనే తండ్రి దగ్గర నుంచి వచ్చేటువంటి ఉగ్రత నుంచి తప్పించబడి సమాధానపరచబడతాను అన్నది గ్రహింపు ఉంటే ఖచ్చితంగా నువ్వు బాప్తీసు అనుభవంలోకి వస్తావు. నీట ముంచు బాప్తీస్మం, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో నీట ముంచు బాప్తీసు అనుభవంలోకి నువ్వు వస్తావు. అప్పుడు జీవ గ్రంథంలో నీ పేరు రాయబడుతుంది. అప్పుడు ఇంకా బలమైన పరిశుద్ధాత్మ అభిషేకం అనుభవించగలుగుతావు. ఇంకా ఆత్మలో సంతృప్తి కలిగి ప్రాణాత్మ శరీరాలు ఆనందం కలిగి ఆనందంతో దేవునితో ఇంకా మిళితమై ముందుకు సాగిపోతూ ఉంటావు. ఆమేన్, హల్లెలూయా. పరిశుద్ధాత్మ నింపుదల నీకు కావాలి, నువ్వు అడగాలి. పరిశుద్ధాత్మ నింపుదల నువ్వు కలిగి ఉంటేనే లోకంతో రాజీ పడవు. కుల కట్లని, మత ఆచారాలనే విషయాల్లో నువ్వు రాజీ పడవు. లోకానికి ఎదురు తిరిగి నిలబడతావు. నా యేసయ్య నాకు కావాల, నా ప్రభు కొరకు నేను బ్రతకాలి, నా ప్రభు ఆశించినట్టుగా ఈ బ్రతుకు వెలిగించబడాలి, అనేకులను వెలిగించాలి, అనేకులను ఆయన మార్గంలోకి తీసుకురావాలి, అనేకులను ఆయన కొరకు సిద్ధపరచాలి. సేవక గణంగా నా ఉంచుగా నేను తర్ఫీదు ఇవ్వాలి, నా ప్రభు కోసం నేను హతసాక్షి అవ్వటానికి కూడా ఇష్టపడతాననే తీరుగా నువ్వు వచ్చేస్తావు. అయితే పరిశుద్ధాత్మకు నువ్వు అప్పజెప్పుకునే సమయంలో సామెతలు 3:8 అట్టుకుంటా మాట ఉంది. నీ సమస్త ప్రవచనంతటి మీద ఆయన అధికారానికి నువ్వు ఒప్పుకోవాలా. అలా ఒప్పుకున్నప్పుడే ప్రభు ఇక్కడ కూర్చోమంటే ఆడ కూర్చుంటావు, ఇక ఇక్కడ నుంచి కదిలి అక్కడికి వెళ్ళంటే అక్కడికి వెళ్తావు, వద్దంటే వద్దు, ఇక ఆగిపోతావు. ఆయన ఆజ్ఞను మీరి నువ్వు అడుగులు వేయలేవు. ఖచ్చితంగా క్రీస్తు రక్తంలో కడగబడిన మనము మొదటిగా ప్రభు చెబుతున్న మాట ఏంది? పరిశుద్ధాత్మ చేత నువ్వు నింపబడాలి. పరిశుద్ధాత్మ చేత నువ్వు ప్రతిరోజు అడగాలి. ఈ సంగతి ప్రతిరోజు అడగాల. క్రీస్తు రక్తంలో కడగబడిన నీవు ప్రతిరోజు ఆయన పాదాలు పట్టుకొని అడగాల. అయ్యా, ప్రార్థనలు అడగాల, ప్రభువా నీ పరిశుద్ధాత్మతో నన్ను ఇంకా నింపు, ఇంకా నింపని. అలా అడగట్లేదంటే నువ్వు లోక ఆశలతోనూ, లోకంతోనూ, లోక పద్ధతులతోనూ అన్ని విషయాల్లో ఎక్కడో రాజీ పడే ఉంటావు. రాజీ పడ్డావు కాబట్టి అటోక అడుగు ఇటోక అడిగేస్తున్నావు. అటోక పడవ మీద, 2 పడవల మీద కాళ్ళు పెడితే ఏమైంది? ఆ అంచు ఇట్టంటది, ఈ అంచు ఇట్టంటది, చివరికి నువ్వు పోయి నట్టేట్లో పడతావు, ఎటు కాకుండా పోతావు అన్నమాట. నీకు దిక్కు లేదు, ఇక వేరొక దరి లేదు. క్రీస్తు రక్తంలో కడగబడిన తర్వాత పరిశుద్ధాత్మను నువ్వు ఆశ్రయించాల్సిందే. ఎందుకు ఆశ్రయించాలి? పరిశుద్ధాత్మను ఎందుకు ఆశ్రయించాలి? ఎందుకు ఆశ్రయించాలంటే రానున్న దినాల్లో నిత్యత్వంలో నువ్వు ఒక మహత్తరమైన పదవిలోకి వెళ్ళబోతున్నావు. దేనికి? ఒక మహత్తరమైన పదవి. ఆ పదవిలోకి నువ్వు వెళ్ళబోతున్నావు. ఏంటయ్యా ఆ పదవి అంటే, అత్యున్నతమైన సింహాసనం మీద యేసు ప్రభు వారు ఆసీనులై ఉంటారు. లేఖనం సాక్ష్యం ఇచ్చినట్లుగా తండ్రి అయిన దేవుని సింహాసనం మీద ఆయన పక్కనే యేసు ప్రభు వారు నీ కోసం నా కోసం ఆసీనులై మానక ప్రతినిత్యము విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. ఏం చేస్తూ ఉన్నాడు? విజ్ఞాపన. ఎలాంటి విజ్ఞాపన అంటే మూలుగులతో, పరిశుద్ధాత్మలో మూలుగులతో కూడినటువంటి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆయన నీ కోసం, నా కోసం, మనందరి యోగక్షేమాల కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాడు. క్రీస్తు రక్తంలో కడగబడిన వారి విషయమై మరి ప్రత్యేకంగా
ఆయన కునుకక నిద్రించక నిత్యం నీ మీద దృష్టి నిలిపి నీ మీద మనసు పెట్టుకొని ఆయన చేతి నీడలో నిన్ను దాచిపెట్టి ఆయనలోనే నిన్నుగా ఉంచుకొని నిత్యము కాచి కాపాడుతూ ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఆ తండ్రి అయిన దేవుడు యేసుప్రభు వారికి ఇచ్చిన ఆ సింహాసనమే నీకు నాకు ఇవ్వబడింది. ఆమెన్, హల్లెలూయా. నీకు నాకు ఇవ్వబడింది కాబట్టి ఆ సింహాసనం మీద వధువులో నువ్వు ఒక సభ్యురాలుగా, నువ్వు ఒక సభ్యుడుగా, టోటల్గా నువ్వు కూడా ఒక వధువుగా ఆయన పక్కన కూర్చోవాలి. కూర్చోవటమే కాదు, ఆయన భార్యగా నువ్వు ఉండాలి. పెండ్లి అయిన వెంటనే పట్టాభిషేకం జరుగుతుంది. పట్టాభిషేకం జరిగిన వెంటనే పరిపాలన విభాగంలోకి వచ్చేస్తాం. ఆమెన్, హల్లెలూయా. పరిపాలన విభాగంలోకి వస్తాం కాబట్టి యేసు ప్రభువారు తన యొక్క మనసులో కలిగినటువంటి ఆశ, కోరికను బట్టి నీవు కూడా ఆయనతో పాటు సమాన హోదాలో ఉండాలనే సిలువలో తన ప్రాణాన్ని పెట్టి బహు శ్రమలు అనుభవించి నిన్ను తన సొత్తైన స్వకీయ సాంపాద్యం, ఆయన కష్టపడి సంపాదించుకున్నటువంటి సొత్తైన ప్రజలకు ఆయన కోరుకున్నాడు నిన్ను నన్ను. వాస్తవానికి ఆదికాండం 1వ అధ్యాయంలో గమనిస్తే నరులను మన పోలికగా చేయుదుము రండి అని చెప్పని యెహోవా మాట్లాడుకొని దిగి వస్తున్నాడట. మన పోలికగా అంటే తండ్రి అయిన దేవునికి సమానమైన పోలిక అన్నమాట. ఏమాత్రం హెచ్చు తగ్గు లేకుండా మన పోలికగా మానవుణ్ణి సృష్టిద్దాము రండి అని వస్తున్నాడు. అంటే త్రిత్వమైన దేవుడు 3 అంశాలుగా ఉన్నారు కాబట్టి వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. పదండి మనం వెళ్ళి మానవులను మన స్వరూపమందు మన పోలికగా చేయుదాం పదండి అని చెప్పని వచ్చారు. వచ్చి ఏదైనా తోటలో ఆదామును సృష్టించారు మొదటిగా. ఆ తర్వాత మట్టి తీసుకొని ఆ మట్టితో ఆదామును ఏర్పాటు చేశాడు. ఆ తర్వాత ఆదాము ఒంటరిగా ఉంటున్నాడని గాఢ నిద్ర కలుగు చేసి ఆ పక్కటెముకు తీసి గాయాన్ని చేసి ఆ పక్కటేమో తీయటమే కాదు, కొంత మాంసం కూడా ఆదాములో నుంచే తీసి ఆ మాంసాన్ని ఆ ఎముకను ఉపయోగపెట్టుకొని స్త్రీని తయారు చేశాడు దేవుడు. ఆ తర్వాత వారిరువురు సిగ్గు ఎరుగకనే దిగంబరులుగా ఉంటూనే ఆ ఏదైనా తోటలో సంచరిస్తూ ఉన్నారు. తండ్రి అయినది అంటే యేసు ప్రభు వారు వస్తూ ఉన్నాడు, వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాడు. కొంత ఉదయ సాయంకాలాలు వచ్చి అట్లా మాట్లాడుతూ వెళుతున్న సందర్భాలు ఉన్నాయి. చాలా చక్కగా ప్రేమగా ఇదంతా బాగానే ఉంది. ఎప్పుడైతే అపవాది వచ్చి ఇది నిజమా అని అనుమానం పెట్టాడో వెళ్ళ బీటుగా పడ్డారు అంతే. వాళ్ళు తెచ్చిపెట్టిన ఆజ్ఞ అతిక్రమం అనే పాపము, ఆ పుణ్యం మన రక్తంలో నరాలు ఇమిడి ఉంది కాబట్టి మనం తిరుగుబాటు చేస్తున్నాం. కాబట్టి శ్రేష్టమైనటువంటి ఏదైనా వనంలో నుంచి త్రోసివేయబడ్డాం, శపించబడ్డాం. మన పితృరాలైనటువంటి ఆదాము అవ్వలు చేసినటువంటి ఆజ్ఞ అతిక్రమాన్ని బట్టి లేఖనం అంటుంది, ఆదాము అయితే మొదటిగా శోధించబడలేదు కానీ అవ్వ శోధించబడింది. ఆమె తెచ్చిపెట్టిన ఆ పండు తిన్నాడు ఆదాము ప్రేమను బట్టి, ఆమెను ఏమనలేక. ఆ కాయ యొక్క రంగు తెలుసు ఆదాముకి, ఆ కాయ ఎలా ఉంటుందో కూడా తెలుసు. ఇప్పుడు మనం ఉంటాము, నేరేడుకాయల చెట్టు ఉంది, ఆ చెట్టు కింద 4 యాపకాయలు వేసి ఇది కూడా నేరేడుకాయ అంటే ఒప్పుకుంటాం మనం? చెప్పాలా? ఒప్పుకుంటామా? వీడు తెక్కలోడు అట్టుకుంటా నేరేడు చెట్టు కింద యాపకాయలు ఎవడో తీసుకొచ్చి పడేస్తే ఇవి కూడా నేరేడుకాయలు అంటాడు ఏంది వీడు తెక్కలోడు కాకపోతే అంటారు. అలాగనే సీతాఫలం చెట్టుకి కావాలని ఆ కొమ్మకి యాపిల్కాయ నేను కడతా, ఇది కూడా సీతాఫలమే అంట. ఒప్పుకుంటారా? ఎందుకంటే దాని వన్న ఆ రంగు ఎలా ఉంటుందో, షేప్ ఎలా ఉంటుందో నీకు తెలుసు. అలాగనే ఆదాముకు కూడా తెలుసు, ప్రభు ఇదిగో ఈ జీవవృక్ష ఫలము మీరు తినకూడదంటే దాని యొక్క రంగు, దాని షేప్ ఎలా ఉంటుందో ఆదాముకు తెలుసు. కానీ భార్య మీద ఉన్నటువంటి ప్రేమను బట్టి ఇక ఆ అమ్మాయిని నొప్పించలేక తెచ్చి ఇచ్చింది కాబట్టి ఇద్దరు కలిసి తిన్నారు. నువ్వు తినాలంటే నేను తినాలన్నట్టుగా
లోకంలో అంటూ ఉంటారు, వీడు తినాలి వాడు తినాలి అంటే ఇద్దరు ఆహభావాలు ఒకటేను, అభిరుచులు ఒకటేను, ఇద్దరు ఒకటేను అబ్బాయి ఒకే మాట మీద ఉంటారని దాన్ని తినాలి తినాలి అంటూ ఉంటారు లోకంలో. అట్నే వీళ్ళిద్దరు కూడా ఏకంగా కలిసి తిన్నారు, అట్లనే నెట్టివేయబడ్డారు. అట్లానే నెట్టివేయబడ్డారు. ఆనాడు వచ్చిన ఆజ్ఞ అతిక్రమం అనే పాపం, ఆ పాపాన్ని ఎలా అయినా విరగొట్టాలి, ఆ పాప స్వభావం నీలోంచి తీసివేయాలి. కాబట్టి దేవుని మాట చొప్పున కొంతకాలం స్నేహం నడిచింది. కానీ మనుషులు మారట్ల. జలప్రళయం ద్వారా కొంత తుడిచిపెట్టాడు దేవుడు. ఒక 8 మందిని ఉంచాడు. వారి ద్వారా ఏమన్నా లైన్లో ఉంటారేమో అని చూశాడు. అయినా మాట వినట్లా. ఇంకా తిరుగుబాటు వ్యతిరేక భావన నడుస్తూనే ఉంది. ఎందుకంటే ఆదాము రక్తంలోంచి వచ్చిన వాళ్ళు, ఆ సంతతిలో నుంచి వచ్చిన వాళ్ళు 8 మంది ఉన్నారు. 8 మందిలో కూడా సద్భక్తి ఉన్నా కొంతమంది అంటారు పండిత పుత్ర పరమసుంట అని చెప్పని. తల్లిదండ్రులేమో మంచి ఉపాధ్యాయులుగా ఉంటారు, మంచి సేవకులుగా ఉంటారు. కడుపును పుట్టిన పిల్లలేమో పరమ నీచులుగా మారిపోతారు. ఆ కారణాన్ని బట్టి ఇప్పుడు నోవాహు సంతానము, నోవాహు తన భార్య, 3 పిల్లలు, భార్యలు, 8 మంది దేవుని యందు వినయ భయభక్తులు కలిగి ఉన్న ఆ తర్వాత సంతానంలో ఎవడో ఒకడు ఉంటాడు దారి తప్పేవాడు. అట్లా చివరికి ధర్మశాస్త్రం వచ్చి ఖండించిన ధర్మశాస్త్రాన్ని ఆధారం చేసుకుని ఇంకా పాపం ఎక్కువ చేయడం మొదలుపెట్టారు. ధర్మశాస్త్రాన్ని మరో పక్క దేవుని ప్రవక్తలను, రక్షకులను ఉపయోగపెట్టి, నాయకులను ఉపయోగపెట్టి తన ప్రజలను సరైన మార్గాలను నడిపించాలని దేవుడు ప్రయత్నం చేసిన వీళ్ళు వినల. చివరికి ఆయనే వచ్చి బలి అవటానికి సిద్ధపడ్డాడు. బలి అవటానికి సిద్ధపడింది దేనికంటే, నిన్ను నన్ను తీసుకువెళ్ళి ఒకప్పుడు మన పితరులైన ఆదామవ్వలు ఆజ్ఞాతిక్రమం అనే పాపాన్ని బట్టి అపవాదేసిన ఆ ఉచ్చులో పడ్డారు. కాబట్టి ఆ ఉచ్చు నుంచి విడిపించడానికి క్రీస్తు రక్తం సిలువలో చిందించబడింది. ఆమేన్, హల్లెలూయా. ఆ తర్వాత బాప్తీసు అనుభవంలోకి వచ్చినప్పుడు ఆ నీట ముంచు అనుభవం, క్రీస్తు ఎలా అయితే పాతి పెట్టబడ్డాడో ఆ అనుభవం అది వెంటనే లేపబడుట పునరుద్ధానానికి సాదృశ్యంగా కనపడేలాగా ఆ రక్తంలో నువ్వు కడగబడ్డావు. కాబట్టి పునరుజ్జన్మ అనే అనుభవం నీకు వచ్చింది. ఆమేన్, హల్లెలూయా. దాని ద్వారా తిరిగి మళ్ళీ మన పితరుల వల్ల కోల్పోయినటువంటి ఆ సమాన హోదా ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా నీకు నాకు అనుగ్రహించాలనే ఆయన శ్రమ పడ్డాడు. శ్రమ పడటమే కాదు, పరిపాలన వ్యవస్థ కూడా నీకు ఇవ్వాలని ప్రభు ఆశపడ్డాడు. లేఖనం సాక్ష్యం ఇస్తుంది కదా. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలోను, పేతురు గ్రంథంలో కూడా ఒక మాట ఉంది. మీరు రాజులైన యాజక సమూహం. ఎవరట? రాజులైన యాజక సమూహం. ఇది 2 కోణాలు. ఈ రాజులైన యాజక సమూహంలోకి నువ్వు అడుగులు వేయాలంటే ఖచ్చితంగా ఆ సింహాసనం అధిష్ఠించాలంటే ఈ భూమి మీదనే నీకు తర్ఫీదు అవసరం. నీ జీవితంలో పడచూపుతున్న ప్రతి పరిస్థితి దేవుని యొక్క మహా ఉచిత కృపను బట్టి అనుభవ పాఠాన్ని, అనుభవ జ్ఞానాన్ని నీకు ఇవ్వాలని ప్రభు ఆశపడుతున్నాడు. ప్రభు యొక్క మహా ఉచిత కృపను బట్టి నీ మధ్య ఒక పాట రాయడానికి ప్రభు కృపనిచ్చాడు. నా మేలుకేనా యేసయ్య సమస్తం సమకూడి జరిగించుచున్నదని పాట. దాంట్లో ప్రభు ఇచ్చినటువంటి మాటలు ఏంటంటే, నా తిరుగుబాటులు, నా బలహీనతలు, నా తిరుగుబాటులు, నా మూర్ఖపు అడుగులు, ఏంది మిగిల్చే చేదు అనుభవాలు అయినా కానీ అనుభవ జ్ఞానం, అనుభవ పాఠం, ఈ పరిస్థితులన్నీ వాడుకొని నాకు ఇచ్చినది నా మేలుకేనా యేసయ్య సమస్తం సమకూర్చి జరిగించుచున్నదని ఇలాగా చరణం రాయడానికి ప్రభు కృపనిచ్చాడు. నీ జీవితంలో ఎన్ని తిరుగుబాట్లున్నా, బలహీనతలున్నా, పొరపాట్లున్నా, మూర్ఖపు అడుగులున్నా వాటన్నిటిని కూడా ఉపయోగపెట్టుకొని నీకు అనుభవ జ్ఞానాన్ని ఇస్తాడు, అనుభవ పాఠాన్ని ఇస్తాడు. అవన్నీ నూతనంగా రక్షణలోకి వచ్చేవాళ్ళకి కానీ, రక్షణ పొంది తడబడుతూ బలహీనతల్లో ఉంటున్న వారికి కానీ ఈ అనుభవాల్ని, లేఖనాన్ని జోడించి వారికి ఇచ్చినప్పుడు వారు ప్రభు కృపను బట్టి ప్రభుతో అంటకట్టబడతారు. ఆమేన్, హల్లెలూయా. యెషయా గ్రంథం 50 అధ్యాయం 4-5 వచనాలు నెరవేర్పు జరుగుతుంది.
యెహోవా నాకు ఉదయమున వినబుద్ధి పుట్టించుచున్నాడు అన్న మాట కానించి మొదలు పెట్టుకొని ఏది ఓరడించు మాటల చేత అన్న మాట అక్కడ కనపడుతుంది. ఓరడించు మాటలంటే నీ అనుభవ జ్ఞానం, అనుభవ పాఠం. అంటే గతంలో ఇలా తప్పటడుగులు వేశాను, ఆయన నా ప్రభు కృపను బట్టి నన్ను నిలబెట్టాడు, నన్ను ఆయన పనికి వాడుకుంటున్నాడు, కృతజ్ఞత కలిగి నేను బ్రతుకుతున్నాను, నీకు కూడా అవకాశం ఇస్తాడు. ఇదిగో ఈ లేఖనం ఆధారం. కాబట్టి ప్రభు వైపు తిరుగు, ప్రభువుని ఆనుకో, ఆయనతో అంటుకట్టబడు, ఖచ్చితంగా నా ప్రభు కృపనిస్తాడని ఒక మాట చెప్పి ప్రార్థన చేయి. ఆ వ్యక్తి వెంటనే నీ వైపు తిరుగుతాడు. ఆమేన్, హల్లెలూయా. ఆ వెంటనే యేసు ప్రభు వారితో అంటుకట్టబడి ప్రభు కృపలో వర్ధిల్లుతాడు. ఆమేన్, హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇవన్నీ ఈ భూమి మీద నీకు ఇవ్వబడుతున్న తర్ఫీదు. అయితే పరిశుద్ధాత్మ దేవుని గురుకులంలో నువ్వు పనిచేయాలి. ఈ భూమి మీద, ఈ భూమి అంతమయ్యే సమయం వరకు, ఈ భూమి మీద నీకు దేవుడు నిర్ణయించిన ఆయుష్కాలం అంత వరకు పరిశుద్ధాత్మ దేవుడు అనేటువంటి గురువు దగ్గర, ఆ గురుకులం అంటే పాఠశాల, ఆ పాఠశాలలో నువ్వు ఖచ్చితంగా ఆయన అందించే హితబోధ నువ్వు అందుకోవాలి, శ్రేష్టమైన పాఠాలు వినాలి, వాటిని నేర్చుకోవాలి, నీ బ్రతుకుకు అన్వయించుకోవాలి. ఆ లేఖన కాంతిలో నువ్వు అడుగులు వేయాలి. ప్రభు నిర్ణయించినటువంటి ఉన్నతమైన ఆ పదవి సంపాదించాలి, బహుమతి నువ్వు కొట్టాలి. ఒక మాట అడుగుతాను, సూటిగా సమాధానం చెప్పండి. మా చిన్నతనంలో అయితే 5 సంవత్సరాలు వచ్చేదాకా ఇంట్లోనే ఉంచి 5వ సంవత్సరానికి తీసుకెళ్ళి గవర్నమెంట్ స్కూల్లో 1వ తరగతి పడేస్తారు. మేము అట్నే చదువుకున్నాం. ఇప్పుడైతే వాడికి రెండో 3 సంవత్సరాలు రాగానే కొంచెం మాట్లాడుతుండే అనగానే తీసపోయి ముందు ఆ స్కూలు, ఆ పద్ధతులకు, ఆ వాతావరణానికి అలవాటు అవుతారని నర్సరీ అనో, యూకేజీ అనో, ఎల్కేజీ అనో, ఆ తర్వాత 1st, 2nd, 3rd అని ఇలా ఇంగ్లీష్ మీడియం స్కూల్లో తీసపోయి పడేస్తున్నారు పిల్లల్ని. ఎందుకు? పక్కా మంచి 420 గాడు, దొంగ, నరహంతకుడు, వ్యభిచారు, మాంత్రికుడు, మాట వినకుండా తల్లిదండ్రులు చంపేవాడు, దొరికిన ప్రతి ఒక్కడి మీద తిరగబడి నన్ను గందరగోళం చేసి జైలు పాలై వాడు బతుకు నాశనం చేసుకుంటాడని తీసుకెళ్ళి బడికి పంపిస్తారా? చెప్పాలా? కాదు కదా. వాడు మంచి భవిష్యత్తు కలిగి ఉండాలని ఆశపడి వేలకు వేలు వాడు ఎల్కేజీ, యూకేజీ, నర్సరీ, అసలు నర్సరీలో ఏ నేర్చుకునేది ఏముండదు. వాడు ఊరక బడికి పోవటం, హాజరించుకొని రావటం, వాళ్ళు ఏబి వెనకమాల ఆ అని రాస్తారు. ఇక ఆ 2 అక్షరాలు నేర్చుకోవడానికి ఒక్కొక్కడికై సంవత్సరం పట్టుద్ది. ఓ పాష్ గారు అంటే వీడికి అసలు స్కూల్ ఫీజు దండగా దానిలాండు. ఏమయ్యా అంటే అసలు చదువుకోవట్లేదు, తిరగటం అయితే తిరుగుతున్నాడు. చదువుకుంటుండే ఖచ్చితంగా ప్రయోజకుడు అవుతుండే, ప్రస్థానంలో ఉండ కదా అన్నాం. ఈరోజు ప్రభు కృపను బట్టి ప్రయోజకుడే, దేవుని కృపను బట్టి చక్కగా చదువుకుంటా ఉన్నాడు, పరిచర్లో వాడబడుతూ ఉన్నాడు. ఇదంతా ఎందుకు జరుగుతుంది? ఆ వ్యక్తి, ఆడపిల్ల కానీ మగపిల్లగాడు కానీ ప్రయోజకుడు అవ్వాలి. మా బ్రతుకులైతే తెల్లారిని మా పిల్లల జీవితాలన్నా ఉజ్వలంగా అంటే వెలుగుతూ ఆశీర్వాదకరంగా ఉండాలని చెప్పని మా ఉంచుగా మేము అప్పైన చెప్పులైన బడి, ఇదిగో మా పిల్లలను చదివించాలని ఆశపడ్డామని చెప్పని చదివిస్తారు. వాళ్ళకు ఉన్నంత వరకు సహాయశక్తుల ఎంతైనా కష్టం అనుభవిస్తూ ఆ పిల్లలను పోషణ అందిస్తూ, అలాగనే చదువు కావాల్సిన ఫీజులు కడుతూ, ఎందుకంటే ఒకనాటికి నా పిల్లలు మంచి భవిష్యత్తు కలిగి ఉంటారు, ఉన్నతమైనటువంటి ఆ ఉద్యోగాన్ని సంపాదించి, కొడుకైతే కుటుంబానికి ఆదరణగా ఉంటాడు, కూతురైతే ఒక ఇంటికి పంపించిన అక్కడ ఏదైనా తేడా పడితే ఈ అమ్మాయి చదువును బట్టి ఆ కుటుంబానికి ఓతంగా ఉంటుంది, తన కాళ్ళ మీద తను నిలబడగలదు, తన కుటుంబాన్ని పోషించుకోగలదన్న ఆలోచన, ఆశ కలిగే ఆడపిల్లలను కూడా చదివించేది. స్కూలుకు పోయి, కాలేజీకి పోయి నేను చదువుకోనంటే నీ వల్ల ఉపయోగం ఏముంది? అలాగనే పరిశుద్ధాత్మ దేవుడు అనేటువంటి ఆ గురుకులంలో నువ్వు చేరాల. చేరితేనే నీకు ఇంకా క్షుణ్ణంగా అర్థం కావడానికి ఒక విషయం చెప్తాను. ఓ రాజుగారు, పేరుగాంచినటువంటి ఒక రాజుగారు ఉన్నారు.
ఆయనకి అలలారు ముద్దుగా ఉన్నటువంటి ఒక్కడే కొడుకున్నాడు. రాజుగారేమో వృద్ధాప్యంలోకి వచ్చాడు. పరిపాలన విధానం కష్టమైపోతా ఉంది. ఆస్థానంలో ఉన్నటువంటి ప్రజలంతా ఇక రాజుగారు ఓపిక లేదు కదా, రాజుగారు కుమారుడు ఉన్నాడు కాబట్టి ఆయన పట్టాభిషేకం చేయబడి రాజ్య బాధ్యతలు అప్పచెబితే చక్కగా పరిపాలన చేస్తాడు కదా అని ఆలోచనలో ఉన్నారు. వెంటనే తీసుకుపోయి రాజుగారు ఆ యువరాజును పట్టాభిషేకం చేస్తాడా? వాడికి అసలు ఏమీ తెలియదు, యుద్ధ నైపుణ్యత తెలియదు, రాజనీతి తెలియదు, ఎవరితో ఎలా మాట్లాడాలో ఏది ఎలా తీర్పు చేయాలో కూడా తెలియదు. తీసుకెళ్ళి వెంటనే పట్టాభిషేకం చేసి రాజ్య బాధ్యతలు అప్పచెబుతాడా? పొర్రపాటును కూడా అప్పచెప్పడు. ఈడు చావటమే కాదు, ఈడి నుంచి నేను కూడా చచ్చాను, రాజ్యం అంతా ఇంకొకటి పట్టబడుద్ది, శ్రమల పాలై ఇది పన్ను కట్టాల్సి వస్తుంది, నాన్న గందరగోళం అయిపోద్ది అని చెప్పని ఆలోచించి పట్టాభిషేకం కూడా చేయకుండా టాప్ వేస్తాడు. కష్టం మీద నష్టం మీద నేనే భరేస్తాను, నేనే నిలబడతానని ఆ వృద్ధుడైన రాజు నిలబడతాడు. కానీ తొందరపడి తన ఒక్కగానొక్క కుమారుడికి రాజ్య బాధ్యతలు అప్పచెప్పడు. మరి ఆ రాజు ఏం చేస్తాడంటే తన ఒక్కగానొక్క కుమారుడు ఆ ప్రాంతంలో యుద్ధ విద్యను రాజనీతిని నేర్పేటువంటి గురుకులాలు ఉంటాయి. ఆ గురువు దగ్గరికి పేరుగాంచిన గురువులు ఉంటారు. ఆ గురువుల దగ్గరికి యువరాజును పంపించి అక్కడ తీసుకెళ్ళి వదిలిపెట్టి రాజుగారు చెప్తాడు, అయ్యా గురువు గారికి ఎదురు తిరగొద్దు, గురువు గారు చెప్పినట్టు చెయ్యి, ఏది చెబితే అది చెయ్యి, ఎదురు తిరగొద్దు. నువ్వు చేయవలసిన బాధ్యతలు, నువ్వు చేయవలసిన పని ఉన్నతంగా ఉంది, చేపట్టవలసిన బాధ్యతలు ఉన్నతమైనవి కాబట్టి అక్కడ నువ్వు నిలబడి నా రాజ్య పరిపాలన కొనసాగించాలంటే ఇక్కడ ఖచ్చితంగా నువ్వు లోబడి ఇక్కడ నువ్వు ఈ గురువు గారి దగ్గర లోబడి ఆయన చెప్పినట్టుగా నువ్వు వినాలి, ఆయన చెప్పింది చేయాలి. ఆయన ఎలా అయితే తర్ఫీదిస్తున్నాడో సూచా తప్పకుండా మనస్సు నిలిపి క్రమశిక్షణతో విద్యాబుద్ధులు నేర్చుకొని రాజనీతికి సంబంధమైన యుద్ధ నైపుణ్యత, ఆ రాజనీతికి సంబంధమైన బోధ ఏమవుతుందో గురువుగారు నీకు నేర్పుతాడు. అది నేర్చుకొనే రావాలి, పారిపోయి రామాక, నా పరువు తీమాక అని చెప్పని రాజుగారు తన కొడుకుని తెలిసి ఆ కష్టాల్లోకే తీసుకెళ్ళి ఆయన నిలబెట్టి వస్తాడు. ఎందుకో తెలుసా? తనకంటే ప్రయోజకుడై ఉన్నతమైన రీతిగా రాజ్య పరిపాలన చేయాలి, నాకంటే నా కొడుకు గొప్పగా ఉండాలని ఈ భూమి మీద మనం కోరుకుంటాం. నాకంటే గొప్పగా నా కుమారుడు రాజ్య పరిపాలన చేయాలని ఆ రాజు కూడా కోరుకుంటాడు. అలాగనే యేసయ్య కూడా నాకంటే నా ప్రియురాలైనటువంటి భక్త సమాజం ఉన్నతంగా ఉండాలి, ఉన్నతంగా నిత్య రాజ్య పరిపాలన చేయాలి. కాబట్టి నన్ను తీసుకువెళ్ళి పరిశుద్ధాత్మ దేవుడు అనే గురుకులానికి అప్పచెప్పాడు. గురుకులంకి వెళ్తే ఇక గురువు గారు చెప్తా ఉన్నాడు ఈ యవనస్తుడికి, తెల్లవారుజాము 3-4 గంటలకే లేపిపోయి పలానా చోట జలము అంటే పారుతూ ఉంటుంది, కొండల మధ్యలో ఉండి ఒక ఓట, ఆడకు వెళ్ళి నీళ్లు తేపో అంటాడు. నేను ధ్యానంటే ఎట్టుంటుంది? మొండికేసినా సరే వదిలిపెట్టరు. మీకు ఇంకా అర్థం కావాలంటే కుంపు కరాటీ చూడండి. చైనీస్ వాళ్ళు పసి పిల్లల్ని వాళ్ళ కాళ్ళు 2 వెడల్పు చేయించి అటు ఇటు నిలబెట్టి వాళ్ళ మధ్యలో బ్యాలెన్స్ చేయడానికి వాడు ఏడుస్తాడు, భయంకరంగా ఏడుస్తాడు. మన ఈ వీడియోలు చూస్తూనే ఉంటాం యూట్యూబ్లో. అంత తర్ఫీదు కష్టపడితేనే కాబట్టి ఆ తర్ఫీదులో ఆ పిల్లవాడు కష్టపడితేనే యవన ప్రాయానికి వచ్చేసరికి అవతల ఎంత గొప్ప పనుడైనా సరే, ఎంత నైపుణ్యత గలవాడైనా సరే, ఈ గురువు గారి దగ్గర ఆ కష్టాలు అనుభవిస్తూ నిలబడ్డవాడే రేపొద్దున ఎదుటివాడి మీద తలపడగలడు, విజయాన్ని సాధించగలడు, బహుమతి తేగలడు, గురువు గారికి కూడా మంచి పేరు తేగలడు. మనందరినీ పరిశుద్ధాత్మ దేవుడు అనే గురుకులంలోకి చేర్చాడు ప్రభు. ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది 2 అనుభవాలు. 2లో 2 అనుభవాలు ఉన్నాయి. ఇహ సంబంధమైన 2 అనుభవాలు ఉన్నాయి,
పరసంబంధమైన 2 అనుభవాలు ఉన్నాయి. అందుకే 2లో 2 అనుభవాలు ఉంది. ఏంటయ్యా ఇహ సంబంధమైన అనుభవాలు అంటే, ప్రకటన గ్రంథంలో పేతురు పత్రికలో చెప్పబడినట్లుగా మీరు రాజులైన యాజక సమూహం అన్నట్లుగా ఈ భూమి మీద ప్రభుత్వాలను శాసించే అధికారం ఒక క్రైస్తవుడికి ఇవ్వబడింది. ఆమేన్, హల్లెలూయా. కేఏ పాల్ ఇప్పుడు కొంచెం మళ్ళీ తిరిగి దేవుని కృపను బట్టి నిలదొక్కుంటూ దేవుని పనులు కొనసాగుతూ ఉన్నాడు. ఒకప్పుడు ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల ఆ ప్రెసిడెంట్లు అంటే ప్రధాన మంత్రులు ఆయన అపాయింట్మెంట్ కోసం క్యూ కట్టేవాళ్ళట. ఆయన ఇది చేయమంటే అది చేసేవాళ్ళు, అది వద్దంటే ఆగిపోయేవాళ్ళు. అది ప్రభు నీకు ఇచ్చిన అధికారం. ఆమేన్, హల్లెలూయా. ఆ అధికారం పొందాలంటే నువ్వు ఖచ్చితంగా పరిశుద్ధాత్మ దేవునికి లోబడాలి. ఆయన చెప్పిన దానికి సరెండర్ అవ్వాలి. ఆయన చెప్పినట్టు అడుగులు వేయాలి. అప్పుడు మాత్రమే ఆ అధికారాన్ని నువ్వు పొందుకోగలుగుతావు. రాజులైన యాజక సమూహం. రాజులు అంటే ఒకటి, రాజులు ప్లస్ యాజక. రాజుగా ఈ భూమి మీద నువ్వు శాసిస్తావు. ఆకాశమా ఆగిపో అంటే ఆగిపోతుంది అంతే. వర్షం కురవకూడదంటే కురవదే అంతే. సముద్రం నిమ్మళమైపో అంటే నిమ్మళమైపోద్ది. అధికారులైనా సరే నువ్వు శాసించావంటే ఇక అంతే, ఆగిపోవాల్సిందే ప్రభు కృపను బట్టి. ఆమేన్, హల్లెలూయా. అది రాజ పరిపాలన నీకు ఈ భూమి మీద ఇవ్వబడింది. రెండవది యాజక ధర్మం. అంటే ఈ భూమి మీద ఉన్న సకల ప్రజల విషయమై దేవునికి మధ్యలో నీవు ఒక యాజకుడిగా ఉండి వారి పక్షంగా, అంటే దేవుని ఇక్కడ భూమి మీద ఉన్న ప్రజల పక్షంగా దేవునికి మొరపెట్టే విధానము, సేవ చేసే విధానము, ఆత్మలు రక్షించే విధానము ఈ భూమి మీద ఉన్నటువంటి ఒక కోణం. ఈ 2లో 2వ కోణం ఏంటంటే పరసంబంధమైన రానున్న దినాలలో యుగ యుగాలు దేవునితో కలిసి నిత్య రాజ్య పరిపాలన చేసే ఆ విధానం ఉంది. దాంట్లో కూడా రాజ్య పరిపాలన ఉంది. ఏంటయ్యా రాజ్య పరిపాలన అంటే, రాజ్య పరిపాలనలో రాజనీతి అనేది ఒకటి ఉంది. ఆ రాజనీతిలో ఒక భాగం ప్రజలకు తీర్పు తీర్చుట. ఎవరికి? ప్రజలకు తీర్పు తీర్చటం. ఇప్పుడు నిత్యత్వంలో నువ్వు ఏ ప్రజలకు తీర్పు తీరుస్తావంటే, మొట్టమొదటిగా దేవుని మీద తిరుగుబాటు చేసినటువంటి కొన్ని దేవదూతలు యోధా పత్రికలో చెప్పబడినట్లుగా ఒక చీకటి బిళంలో ఒక గుహలో బంధించబడ్డాయి. వాటి విషయంలోనూ మధ్యాకాశంలో కొన్ని త్రోసివేయబడ్డాయి. వాటి విషయంలో మొదటిగా నువ్వు తీర్పు తీర్చాలి కాబట్టి రాజనీతిలో ఒక భాగం పరిశుద్ధాత్మ గురుకులంలో నువ్వు ఉండి నేర్చుకునేది తీర్పు ఎలా తీర్చాలో అది నేర్చుకోవాలి నువ్వు. ఆమేన్, హల్లెలూయా. యేసు ప్రభువు వారు చెప్పారండి, తీర్పు తీర్చకూడదు కదా, నువ్వు ఒకడికి తీర్పు తీరిస్తే నువ్వు కూడా అలాగనే తీర్పు తీర్చబడతావు అని రాసి ఉంది కదా అంటాడు. పౌలు భక్తుడు కూడా ఒక చోట తీర్పు తీర్చకూడదు అన్నాడు కదా, నువ్వు తీర్పు తీరిస్తే నువ్వు కూడా తీర్పు తీర్చబడతావు అని రాసి ఉంది కదా అంటారు. ఓకే, అదే పౌలు భక్తుడు ఇంకో చోట కూడా రాశాడు, మీరు తీర్పు తీర్చడం నేర్చుకోండి. ఎందుకంటే రానున్న దినాల్లో దేవుని మీద తిరుగుబాటు చేసిన బంధించబడిన ఆ దేవదూతలకు, మధ్యాకాశానికి త్రోసివేయబడిన ఆ దేవదూతలకు మొదటిగా నువ్వు తీర్పు తీర్చాలా. న్యాయమైన తీర్పు, దేవుని యొక్క నీతి న్యాయాలు, ఆ గుణగణాలు నువ్వు పొందుకోవాలి. వాటి విషయంలో ధ్యానించాలా, నెమరవేయాలి. ప్రభు సన్నిధిలో కనిపెట్టి, ప్రభువా నీ నీతి పరిపాలన, న్యాయ తీర్పులు ఎలా ఉంటాయో నాకు చెప్పాయి అని చెప్పాను. నన్ను అడిగితే ఆయన ఖచ్చితంగా బోధిస్తాడు. సొలొమోను చూడండి, అయ్యా నేను పసివాడిని అయ్యా, నీ ప్రజలు చాలా గొప్పగా ఉన్నారయ్యా, వాళ్ళకు నీతి న్యాయాలు తీర్చడం మేలో నాకు చేత కాదయ్యా, కాబట్టి వివేచన కలిగినటువంటి హృదయాన్ని నాకు ఇవ్వు ప్రభు అన్నాడు. ప్రభు ఏమన్నాడు? శత్రువుల ప్రాణాలు, ఇతర రాజ్యాలు దోచుకోవటం, ఆక్రమించటం ఏం అడగల. ధనధాన్యాలు, బంగారం ఏయో ఉన్నాయి, అవి ఏం అడగల. జ్ఞానం అడిగావు కాబట్టి అది ఇస్తున్నాను. అడగకపోయినా ధనధాన్యాలు, రాసులు ఇస్తున్నాను, శాంతి సమాధానాలు ఇస్తున్నాను. నువ్వు బ్రతికినంత కాలం యుద్ధాలే ఉండవు. ప్రశాంతమైన వాతావరణం నువ్వు పరిపాలన చేస్తావు అన్నాడు. నీలాంటోడు గతంలో లేడు, ఇప్పుడు లేడు, ఇక ముందోడు కూడా ఉండడు అని చెప్పని ప్రభు మాట ఇచ్చాడు. అలాగనే ప్రజలను పరిపాలించడానికి, నీతి న్యాయాలు, మంచి చెడు ఏంటంటే వివేచించడానికి
ప్రభు సన్నిధిలో నువ్వు అడగాల్సింది ఏంటంటే, ఇహమందు పరమందు రానున్న దినాల్లో ప్రభువా నీతో కలిసి నిత్య రాజ్య పరిపాలన చేయడానికి, తీర్పు తీర్చడానికి నాకు కూడా జ్ఞాన హృదయము, వివేకము గల జ్ఞాన హృదయాన్ని నాకు ఇవ్వయ్యా. ఆ నీతి న్యాయాలు ఎలా బేరీజు వేసి, అంటే బేరీజ్ అంటే పరిష్కరించి, అంటే ఏది తేడాగుంది ఏది మంచిగా ఉన్నదని ఆలోచించటాన్ని బేరీజు వేయటం అంటారు. అలాగే నేను ముందుకు అడుగులు వేయాలంటే ప్రభు ఖచ్చితంగా కృపణిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. నువ్వు చేయాల్సిన నిత్యత్వంలో మొదటిగా దేవదూతలకు తీర్పు తీర్చాలి. ఆ తర్వాత 1000 ఏళ్ల పరిపాలన కూడా నీకు తీర్పు తీర్చే అవకాశం ఉంది. దేవుని మీద తిరుగుబాటు చేసిన ప్రజల విషయంలో, యేసు ప్రభు వారంటే నచ్చకుండా తిరుగుబాటు చేసినటువంటి ప్రజలు ఉన్నారు, వారి విషయంలో కూడా నీవు తీర్పు తీర్చాలి. అందుకే పౌలు భక్తుడు అన్నాడు, తీర్పు తీర్చటం అనేది నేర్చుకోండి. ఎలా అంటే పరిశుద్ధాత్మ దేవుడు నీకు నేర్పుతాడు. ఆ నిత్యత్వంలో రెండో కోణం ఏంటంటే, యాజకత్వం అంటే నిత్యం ఆయన సింహాసనం మీదటుండి ఆయన మహిమపరచటం, ఆయన ఆరాధించుకోవటం. యాజకత్వంలో కొన్ని కోణాలు ఉన్నాయి. ఆ కొన్ని కోణాల్లో ఒక కోణం నిత్యము ఆయన ఎదుట కూర్చొని ఆయన్ని ఆరాధించుకుంటా, ఆనందిస్తా, ఆ మహిమ లోకంలో దేవుని మహిమపరుచుకుంటూ ఉండటమే ఇంకొకటి యాజకత్వం అనేది. ఈ భూమి మీద రాజులైన యాజకులుగా ఉండాలి. అలాగే నిత్యత్వంలో యుగాలు రాజులైన యాజకత్వం కూడా నువ్వు చేయాలి. ఇవన్నీ చేయటానికే ప్రభు తన మహా ఉచిత కృపను బట్టి నిన్ను నన్ను పరిశుద్ధాత్మ అనే గురుకులానికి అప్పచెప్పాడు. అక్కడ నువ్వు తరబిదు పొందాలా. మొదటిగా ప్రభు చెబుతున్న మాట ఏంటంటే, ఆలోచించు. రోజు రక్షణ పొందిన నీవు పరిశుద్ధాత్మ చేత నింపు ప్రభు అని అడగాలి. ఆ తర్వాత ప్రభు శ్రేష్టమైన పదవి నీకు నిర్ణయించాడు కాబట్టి ఆ శ్రేష్టమైన పదవులు ఆయన అత్యున్నతమైన ఆ సింహాసనం మీద ఆసీనుడు ఉన్నప్పుడు ఆయన పక్కన నువ్వు పట్టమహిషిగా, అంటే ఆయన కోరుకున్న ప్రాణేశ్వరి అయినటువంటి ప్రియురాలుగా, ఆయన ఇష్టపడి కష్టపడి శ్రమలు అనుభవించి నింద అవమానాలు సహించి కడుఘోరమైన హింసలు అనుభవించి ఆఖరి రక్త బొట్టు వరకు నీ కొరకు నా కొరకు చిందించి మరి నిన్ను నన్ను తన సొత్తుగా కోరుకున్నాడు, కొన్నాడు. తండ్రి అయిన దేవునితో ఆయన రక్తాన్ని బట్టి సమాధానం పరిచి ఒకానొక రోజు యుగాలు ఆయనతో కలిసి నిత్యత్వంలో ఆ క్రొత్త భూమి, ఆ క్రొత్త ఆకాశంలో నువ్వు నేను అందరూ కలిసి ఆ వధువులో ఉన్నత స్థానంలో నిలిచి ఆయనతో నిత్య రాజ్య పరిపాలన చేయాలనే ప్రభు నిన్ను నన్ను ప్రత్యేకంగా కోరుకున్నాడు. లోకంలో ఎంతమంది లేరండి ఘనులు, జ్ఞానులు, మేము పెద్ద కులం, ఆ కులం, ఈ కులం అని చెప్పుకునేవాళ్ళు. వాళ్ళు ఎవరు కాకుండా అందరూ తృణీకరించి నీచంగా మాట్లాడి చండాలం అయిపోయింది వాళ్ళ బ్రతుకులు అనుకుంటున్న ఆ బ్రతుకులనే ప్రభు యొక్క కృపను బట్టి ఆయన రక్తముల ద్వారా కడిగి ఒక విలువనిచ్చి ప్రతి ఒక్కరు నీకు వందనాలమ్మా, వందనాలన్నా అని చెప్పంటున్నారంటే ఏంది? యేసు ప్రభు అని నువ్వు కావాలనుకొని ఆయన కౌగిలించుకున్నావు. ఆయన రక్షణ వస్త్రం నీ మీద కప్పాడు. ఆ రక్షణ వస్త్రం ఉంటాన్ని బట్టి నీకు ఎవరైనా గౌరవం ఇస్తున్నారు. ఆ రక్షణ వస్త్రమే నీకు లేకపోతే నిన్నెవడు గౌరవిస్తాడు? నలుగురిలో నతానేలు, గుంపులో గొర్రె అని చెప్పని ఈడిదేందిరా, దీనిదే ఉంది పెద్ద లెక్క తీసేయ్ అని చెప్పని నెట్టేస్తారు. కానీ యేసయ్య రక్తము నీ మీద ఉంది, యేసయ్య కృప నీ మీద ఉంది, ఆయన అభిషేకం నీ మీద ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ గౌరవిస్తున్నారు. అయ్యా వందనాలయ్యా, అమ్మ వందనాలయ్యమ్మా అని చెప్పని గౌరవిస్తున్నారంటే నీ కులాన్ని బట్టి కాదు, నీ జ్ఞానాన్ని బట్టి కాదు, నీ తెలివితేటలను బట్టి కాదు, బైబుల్ మీద నీకున్న పాండిత్యాన్ని బట్టి కాదు, ఇవన్నిటిని బట్టి కాదు. నిన్ను దేవుడు ఇతరులు మనల్ని గౌరవిస్తున్నారంటే కేవలం ఆయన మనకు శిరస్సు అయి ఉన్నాడు కాబట్టి. ఆమెను హల్లెలూయా. యేసు ప్రభువారు నీకు నాకు శిరస్సు అయి ఉన్నాడు కాబట్టి మనల్ని ఎవరైనా గౌరవిస్తున్నారు. బాగా గుర్తుపెట్టుకోండి. మొదటిగా ప్రభు చెబుతున్న మాట, పరిశుద్ధాత్మ చేత ప్రతిరోజు ప్రభువా నన్ను బలముగా నింపయ్యా, నన్ను బలపరచయ్యా, అయ్యా నీ కొరకు నన్ను సాక్షిగా నిలబెట్టాయని నాలో నుంచి పరిశుద్ధాత్మ పరిమళ సువాసన నలుదిక్కులకు యేసు ప్రభు వారి సువాసన వెళ్ళాలయ్యా, నీ పత్రికగా యేసయ్య పత్రికగా నేను బ్రతకాలయ్యా అంటూ ఆయన పాదాలు పట్టుకొని పెనుగులాడాలి. ఒకటి. రెండవదిగా
పరిశుద్ధాత్మ దేవుని యొక్క గురుకులంలోకి మనం చేర్చబడ్డాం. నీ జీవితంలో ఏ అనుభవం వస్తున్నా, ఎటువంటి పరిస్థితులు దేవుడు చూపిస్తున్నా, ప్రతిదీ ఒక విలువైన పాఠం. అనుభవ జ్ఞానము, అనుభవ పాఠం నువ్వు నేర్చుకోవాలని. ఏంటి అయ్యి? అనుభవ జ్ఞానం, అనుభవ పాఠం నువ్వు నేర్చుకోవాలని. ఆ కారణాన్ని బట్టే నీ జీవితంలో ఏ పరిస్థితులు ఎదురైనా సరే అక్కడ ఒక విలువైన సంగతి నువ్వు నేర్చుకుంటావు. ఎవరినైనా మొండిగా నమ్మావనుకో, వాడు ఏదో ఒకటి తేడా చేస్తే పొరపాటును కూడా ఈ వ్యక్తిని నమ్మకూడదు, నా వంచులో నేను జాగ్రత్తగా ఉండాలనే పాఠాన్ని నువ్వు నేర్చుకుంటావు. తొందరపడి అడుగులు వేసిన విధానాన్ని బట్టి, ఆహా ఇలా అడుగులు వేసి ఇలాంటి పొరపాట్లు, ఇలాంటి నిందల అవమానాలు వస్తాయా, కాబట్టి నన్ను నేను జాగ్రత్త చేసుకోవాలి, ఆచితూచి ప్రభు ఇచ్చిన ఆలోచన చొప్పున అడుగులు వేయాలని ఒక నిర్ణయానికి వస్తావు. ఎక్కడైనా తొందరపాటు పెట్టుబడులు పెట్టానుకో, నిలువున మోసం చేసిపోయాడు అనుకో, ఆ అనుభవాన్ని బట్టిగా ఎవరిని నమ్మకూడదు, నన్ను నేను జాగ్రత్త చేసుకోవాలా, ఈసారి అట్లాంటి పని చేయాలంటే అన్ని విధాల జాగ్రత్త చేసుకొని అడుగులు వేస్తాం. అనేక రకాలు సేవలో కూడా చాలామంది ఉంటారు, అయ్యా నీ పక్కనే ఉంటావు, నీ పక్కనే ఉంటావు, నీ పక్కనే ఉంటావు అంటారు, తీయాల్సిన గోతులు తీస్తారు. వాళ్ళనే పౌలు భక్తుడు అన్నాడు, కపట సహోదరుల వల్ల నాకు అయిన గాయాలు. కపట స్నేహితులు కూడా ఉంటారు, జాగ్రత్త. మీకా గ్రంథం 7:5 అట్టుకుంటా, స్నేహితుడిని నమ్మొద్దు, ముఖ్య స్నేహితుడిని కూడా నమ్మొద్దు. నీ కౌగిట పరుండు దాని ఎదుట నీ పెదాలు కాపు పెట్టండి. కౌగిట పరుండేదేది? భార్య. భార్య ఎదుట కూడా నీ పెదాలు కాపు పెట్టు. ఏ సంగతి కూడా తొందరపడి చెప్పమాక. ఏది చెప్పాలో అదే చెప్పాలా, ఏది చెప్పకూడదో దాచిపెట్టుకోవాలా. భార్య అయినా సరే, స్నేహితుడైనా సరే, ముఖ్య స్నేహితుడైనా సరే నమ్మొద్దు అంటున్నాడు ప్రభు. లేఖనం సాక్ష్యం ఇస్తుంది. ఏదో ఒక కారణాన్ని బట్టి. ఎందుకంటే ఈరోజు ప్రపంచం ఎలా ఉందంటే, పెండ్లైన 3వ రోజే భర్తను చంపేసి ముక్కలు ముక్కలుగా వేసి పార్సిల్ పంపిస్తున్నారు ప్రియుడు మోజులో పడి. ఇది ఒక సెక్షను. నిన్ననే పొద్దునే న్యూస్ చూశాను, 11 సంవత్సరాల ఆడపిల్లను ఒకడు బలత్కరించి అనేక పర్యాయాలు ఆమె మీద శారీరకంగా దాడి చేసిన దాన్ని బట్టి ఆమె గర్భం దాల్చి పిల్లను కందని చెప్పని న్యూస్ రిపోర్ట్ వాడికి శిక్ష విధించారని చెప్పని. ఇదొకటి. నేను గతంలో చాలా న్యూస్ విన్నాను. వినికిడి లేదు, నోటి మాట లేదు, తల్లిదండ్రులు పనికి వెళ్ళారు, అతను చూసి ఆ ఇంటి పక్కనోడే గోడ దూకి యువతలకు వచ్చి ఆ పిల్ల మీద దాడి చేసి, శారీరకంగా దాడి చేసి ఆమెను పాడు చేశాడని. సేమ్ ఇలాగనే ఇంటి పక్కనోడే, ఇంట్లో ఎవరు లేకపోతే అతను చూసి గోడ దూకి ఒక వృద్ధురాలి మీద శారీరకంగా దాడి చేసి ఆమెను చంపేశాడని. ఎవరిని నమ్ముతావు? సొంత అన్నే ఆడపిల్ల మీద, సొంత అన్నే చెల్లెల మీద పడి బలాత్కారం చేశాడని. సొంత తమ్ముడే, తల్లిదండ్రులు ఆఫీస్ కాడికి షాపింగ్కి పోయేస్తా ఉన్నారు, ఆన్లైన్ క్లాసులు నడుస్తున్నాయి, వాళ్ళ దగ్గర ల్యాప్టాప్, ఇప్పుడు ఆ గవర్నమెంట్ ఇస్తున్నటువంటి ఆ ట్యాబ్లెట్ ఏదో అంటారు దాన్ని, ఆయన తీసుకొని చిన్నగా అట్లా చూడకూడనటువంటి ప్రొమో వీడియోస్ బ్లూ ఫిలిమ్స్లోకి వెళ్ళిపోయారు. వాటిని బట్టి ఇద్దరు టెంప్టేషన్ అయ్యి, ఇక ఇద్దరు శారీరకంగా తల్లిదండ్రులు బయటికి వెళ్ళిపోగానే వీళ్ళు మేము బాగోలేదు, మేము స్కూల్కి పోమంటారు. ఇక ఆన్లైన్ క్లాసులో మొదలుపెట్టారు. ఇక్కడ వాళ్ళు బాగానే వీళ్ళు ప్రత్యేకమైన క్లాసు మొదలుపెట్టారు. చివరి కట్ చేస్తే ఆడపిల్ల కడుపులో నెప్పుడుతుందమ్మా అంటే తెరవ చెక్ చేస్తే ఆ అమ్మాయి నెల తెప్పుంది, 3వ 4వ నెల అని చెప్పి అన్నారు. ఎవరి దగ్గర నుంచి వచ్చింది, ఎలా వచ్చింది ఏంటంటే, ఒకరోజు రహస్యంగా ట్యాబుల సంగతి ఏందని వీళ్ళ సంగతి తెలిస్తే చివరికి ఇలాగా తమ్ముడే నేనే అక్క ఇద్దరు టెంప్ట్ అయ్యి ఇలా ఈ వీడియోలు చూడటం వల్ల ఇలాగా అడుగులు వేసి శారీరకంగా కలిసి ఇలాగా నేను గర్భం దాల్చడానికి నా తమ్ముడే కారణం అని చెప్పాను. మొన్న ఈ మధ్య ఆన్లైన్ క్లాసులు అప్పుడే మా ఫ్రెండ్ దగ్గరికి వెళ్తున్నాను, ఆన్లైన్ క్లాసులు అని చెప్పి ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్ ఆడపిల్ల లవర్ దగ్గర పోయి ఆ లైవ్ కొనసాగుతూనే ఉంది. వీళ్ళు ఆ ఫ్రంట్ కెమెరా ఆపుకోవాలా, వీళ్ళిద్దరూ రాసలీలో మొదలు పెట్టారు. అది ఆ జూమ్లో ఉన్న వాళ్ళందరూ చూశారు.
అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే భయంకరమైన ప్రమాదకరమైన పరిస్థితులు చుట్టూ ఉన్నాయి. ఏ పరిస్థితుల్లో ఎటువంటి గాయం ఎదురవుతుందో ఎవడికి తెలియదు. కాబట్టి మనం జాగ్రత్త చేసుకోవాలి. ఒకవేళ ఇలాంటి గాయాల్లో అడుగులు వేస్తున్నా ఆ అనుభవాన్ని కూడా దేవుడు వాడుకొని ఇంకొక ఆమె జీవితాన్ని వెలిగిస్తాడు. ఆమెను హల్లెలూయా. తొందరపాటుగా పెళ్లి చేసుకున్నావు, ఆ పెళ్లి కాస్త పెటాకులే విడాకులు తీసుకున్నావు. కానీ శారీరకంగా భార్యాభర్తలుగా వారు శారీరకంగా ఒకటి కాల, ఎవరికోరు పలు రకాల కారణాలను బట్టి జబ్బులో ఏదో ఒకటి శారీరకంగా కలవకుండా సుఖవ్యాధులు ఉన్నాయి. ఇప్పుడు ఎయిడ్స్ అని, హెచ్ఐవి అని. ఈ మధ్యకాలంలో దేవుని సన్నిధిలో కూర్చున్నప్పుడు కొంతమంది ఆడపిల్లలకు ఆ మర్మాంగం దగ్గర పుండ్లు పడి, ఓవర్ బ్లీడ్ని బట్టి పుండ్లు పడి అక్కడంతా గజ్జిలాగా వచ్చి ఇలా రకరకాలుగా ఉన్న ఈ కారణాలను బట్టి కూడా ఒక పురుషుడు వెళ్ళి ఆమెతో కలవాలంటే ఆ రోగం యువతల వాడికి వచ్చేస్తుంది. ఆ మర్మాంగం లోపల భాగంలో కొన్ని పుండ్లు పడి అని చెప్పని, కొన్ని రకాల వ్యాధులు ఉన్నాయని చెప్పని, ఇలా ఇంచాది కారణాలను బట్టి కూడా కొంతమంది భార్యాభర్తలు కొత్తగా పెండ్లైనా దగ్గరకు భర్తను రానియకుండా దూరంగా ఎన్నో సంవత్సరాలు అట్లా వెడంగెడంగుంటున్న పరిస్థితులు కూడా ఉంటాయి. అలాగే ఒకవేళ యవ్వన ప్రాయంలో ఉన్నటువంటి పెండ్లే కాలేదయ్యా, కానీ మీరు చెబుతున్నటువంటి ఇలాంటి కొన్ని పరిస్థితులు, ఆ పుండ్లు అనేవి ఇట్లా గజ్జిలాగా వచ్చని, ఆ మర్మాంగం లోపల భాగంలో అటువైపు ఇటువైపు ఆ ద్వారానికి అటు ఇటువైపు కొంత పుండులాగా వచ్చాయి, చాలా బాధపడుతున్నానంటే ఖచ్చితంగా నా ప్రభు కృపనిస్తాడు, స్వస్థతనిస్తాడు. ఒకవేళ ఆయన మాటకు లోబడకుండా అందాన్ని చూసి మురిసిపోయినా కానీ ఆ అందం వికారమయ్యేలాగా ఆయన కొడతాడు. లేఖనం సాక్ష్యం ఇస్తుంది. ఆ మాట కూడా నీ మాట వినకుండా తిరుగుబాటు చేసి బ్రతుకుతున్న వారి యొక్క అందాన్ని వికారంగా కూడా నువ్వు మార్చేదవు ప్రభు అని రాసి ఉన్న లేఖనంలో. ఆయనకి తిరుగుబాటు చేసినటువంటి పరిస్థితులు ఒకవేళ ఆడపిల్లగా నువ్వు ఉంటే ఆయన డైరెక్ట్ కొట్టేది కదే, ఓవర్ బ్లీడ్గా అనుమతిస్తాడు. నేను చూసిన కేసులు ఎక్కువయ్యే. ప్రభు మాట వినకుండా ప్రభు ఒకటి చేసి ఇంకోటి చేస్తా బ్రతికే వాళ్ళలో ఓవర్ బ్లీడ్ అనుమతిస్తాడు. ఆ తర్వాత క్రమక్రమంగా అది క్యాన్సర్గా మారిపోద్ది. ఈ లోపల అక్కడ పుండ్లని ఇట్లా గందరగోళం అవుతుంది. ఈ లోపల అప్పుడు దాకా వన్యగా అంటే చాలా చక్కగా కనపడుతున్న అందం అంతా నువ్వు నలుపుగా ఉండు, ఎరుపుగా ఉండు, మధ్యస్థంగా ఉండు, అంటే మ్యాక్సిమం రంగు అనమాట. అటు నలుపు కాదు ఇటు ఎరుపు కాదు అన్నట్టుగా పండు చెలుపుగా ఉండు. ఎట్లున్నా సరే ఆ అందం అంతా వికారమయ్యేలాగా చేస్తాడు ప్రభు. ఎందుకంటే నువ్వు ఆ అందం మీద మోసు పెడుతున్నావు. కానీ ప్రసంగ సామెతల గ్రంథంలో ఒక మాట ఉండదు, అందం మోసకరం, సౌందర్యం వ్యర్థం అని. ఏంది ఆయన లేఖనమే చదువుతుంటే నువ్వు దాని మీదే మోసు పెడతా ఉంటే ఇక ఎప్పుడు చూసి ఇక అదే పని. ప్రభు చూసి చేదర పుట్టి ఆ పని చేస్తుడు. ఇట్టన్నా కానీ నా మాట వింటారని. అయితే నీ అందం పూర్తిగా వికారమైపోదు, కానీ ప్రభు అనుకున్నటువంటి అంతరంగ సౌందర్యం నీలోకి వచ్చేదాకా ఆ దరువు ఉంటుంది. నువ్వు పూర్తిగా ఆయనకు లోబడేదాకా ఆ దరువు ఉంటుంది. లోబడిన తర్వాత ఆ పరిస్థితుల నుంచి బయటేస్తాడు. ఇలాంటి పరిస్థితుల్లో అడుగులు వేస్తున్నా అక్కడి నుంచి దేవుడు నీకు నేర్పేటువంటి విలువైన పాఠం ఇంకొక ఆడపిల్లను ప్రోత్సహించడానికి ఉంటుంది. ఏది బాగా ఫేషియల్ చేయించుకో, మంచిగా ఆ క్రీములు రాసుకోమని కాదు. నేను ఇట్ట పెడడుగులు వేస్తే పెడదెబ్బలే పడ్డాయి నాకు దేవుని చేతిలో. కాబట్టి దాని మీద మోజు పెట్టమాక ప్రభు కోరినట్టుగా 1 పేతురు 3వ అధ్యాయంలో అంతరంగ అలంకరణతో మీరు దేవుని సన్నిధిలో ఉండాలన్నట్లుగా, పరిశుద్ధ స్త్రీలకు తగినట్లుగా అలంకరించుకోవాలన్నట్లుగా ఆధ్యాత్మిక అలంకరణలో మనం దేవుని ఎదుట ఉండాలి. దాన్ని బట్టి దేవుడు ఆ సౌందర్యాన్ని మెచ్చుతాడు. బాహ్య సౌందర్యాన్ని మెచ్చడని ఈ అనుభవాన్ని బట్టి కూడా ఇంకొకరిని నువ్వు బలపరచగలుగుతావు, ప్రభు మార్గంలోకి త్రిప్పగలుగుతావు. నీ జీవితంలో కానీ నా జీవితంలో కానీ ఏ అనుభవం అయినా సరే, ఏ పరిస్థితి అయినా సరే, తిండికి లేని పరిస్థితి, ప్రభు ఖచ్చితంగా అక్కడ ఒక పాఠాన్ని నేర్పి ఇంకొక వ్యక్తిని బలపరచడానికి కృపనిస్తాడు. నాకు ఈ మధ్యకాలంలో
వేరే వాళ్ళు ప్రభు కృపను బట్టి ప్రేమించి ఒక 45 కిలోలు 50 కిలోలు ఉంటాయేమో బియ్యం టిక్కి తెచ్చాడు. అది వస్తుంది అన్నప్పుడే ప్రార్థన చేసుకున్నా, ఎవరికి ఇవ్వాలి ప్రభు, ఎవరికి ఇవ్వాలి ప్రభు, ఎవరికి ఇవ్వాలి ప్రభు అని ప్రార్థన చేసుకుంటా ఉంటే ప్రభు ఒక వ్యక్తిని గుర్తు చేశాడు. ఒకప్పుడు తన భార్య బిడ్డల నోటికాడ ఆ కూలి డబ్బులు అంటారు, ఆ కూలి ఇంటికి తీసుకపోతేనే భార్య బిడ్డలు బ్రతుకుతారు. అయినా నా అవసరం అంటే ఇదయ్యా పరిస్థితి అంటే వెనుదీయకుండా అవసరమైతే కొట్లో కూడా తీసుకొని వెళ్ళి వాళ్ళ దగ్గర ఏదో ఒకటి చెప్పి తీసుకొచ్చి నా చేతిలో ఆ డబ్బులు పెట్టిన రోజులు ఉన్నాయి. అయ్యా ఇట్లా పాటకు అవసరం అంటే పాటకి డబ్బులు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. నేను ఇప్పటి వరకు ఏమీ అతనికి రిటర్ను అనేక పర్యాలు తను నన్ను ఆదుకున్న పరిస్థితులే. నేను ఎప్పుడో ఒకసారి సహాయం చేసేక అంతే. లేమిడిలో ఉంటే ఇంటికి తీసుకొచ్చి ఒక 20 కిలోలు బియ్యం శుభ్రం చేసి, కొత్త బియ్యం అన్నమాట, మంచి బియ్యం వచ్చింది అప్పుడే రేషన్ షాపులో. ఆ బియ్యం 20 కిలోలు అట్టున్నాయి, అమ్మనడిగా ఉన్నాయి అంది. తీసుకెళ్ళి ఆ పిల్లగాడిని తీసుకొచ్చి పంపించాను. అప్పుడెప్పుడో చేసిన సహాయం. ఆ తర్వాత తను నేను చేసిన దానికంటే ఉన్నతమైన సహాయం నాకు అందించాడు. కానీ కృతజ్ఞతగా నేను ఉండాలిగా. భార్య పిల్లలు తినటానికి లేదు పాష్ గారు, ఇలా ఉన్న పరిస్థితి అని 20 రోజుల నుంచి అడుగుతూ ఉన్నాడు. కానీ ఎక్కడ సహాయం అందులో నా వల్ల కాలేదు, వెతికాను. కానీ చివరికి ఎప్పుడైతే ఈ బియ్యం బస్తా వచ్చిందో 2 రోజులు ఎతికా, ఫోన్ నెంబర్ లేదు, ఎక్కడుండో ఏమో తెలియదు, అసలు తింటున్నారో లేదో తెలియదు, పస్తులు కొనుక్కున్నారో అన్న సంగతి నాకు తెలుసు. వెంటనే అతనే ఫోన్ చేసి పాష్ గారు ఎక్కడున్నారు ఏందని. ఆహా భలే సంజీవునిలాగా ఉంది ఆ పరిస్థితి, భలే దొరికావు నువ్వు అని చెప్పని. ఎక్కడున్నావు ఏంటంటే ఇది పరిస్థితి, భార్య పిల్లల జ్వరాలు, తిండి లేదు, ఇలా పరిస్థితి ఉందని. పాష్ గారికి చెప్పామంటే చెప్పాను అన్న. సరే ఏదైతే అదేంది లేని చెప్పని, నువ్వేమేమి తీసుకోవాలనుకున్నావు బజార్లో తీసుకోపోయి ఇంటి దాకా పోతాను. ఎందుకు పాష్ గారు, రా పోదాం అని చెప్పని తెచ్చా. బియ్యంటికి బయటికి తీసుకొచ్చుంటేనే నాకు వద్దు పాష్ గారు, నాకు వద్దు పాష్ గారు, మీరు తినండి పాష్ గారు, నాకు వద్దు పాష్ గారు. బాయ్ ఒకప్పుడు నాకు కావాలంటే ఆ కూలి ఇంటికి తీసుకపోతేనే భార్య బిడ్డలు తింటారు. కానీ సేవకుడిని గౌరవించి నాకు సహాయపడితే దేవుడు సహాయం ఇస్తాడని, ఏదో ఒక రూపాయన సహాయం చేస్తాడని నాకు ఇచ్చావు. కృతజ్ఞత కలిగి నేను ఉండాలా. ఈరోజు నువ్వు ఆపదలో ఉన్నావు, నీకు ఇవ్వకపోతే దేవుడు నన్ను మెచ్చడయ్యా, ఎత్తుకో అని చెప్పాను. బండి ఎక్కాడు. వెంటనే పాష్ గారు మీరు ఇంటికి వచ్చి ప్రార్థన చేయండి. ఆల్రెడీ దేవుడు నాకు చెప్పాడు, వెళ్ళి ఆ ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసి అది టిక్కి ఇంటికాడ పడేసాను. వెళ్ళా వాళ్ళ ఊళ్ళకి వెళ్ళాను, తీసుకుపోయి ఆ టిక్కి ఆడ పడేసాను. భార్య పిల్లలందరికీ ప్రార్థన చేశాను. సరే ఉంటానయ్యా అని చెప్పని వచ్చేసాను. నేను కరువును అలాగే ఇంకొక దైవజనుల ద్వారా కొంతమంది దైవజనులు నాకు తీసుకొచ్చి చేశారు. 25 కిలోలు బియ్యం టిక్కి తీసుకొచ్చి చేశారు. నేను తిన్నాను. మరి కృతజ్ఞతగా ఇంకొకళ్ళు ఆపదలో ఉన్నప్పుడు నేను సహాయం చేయకపోతే, ఈ అనుభవ జ్ఞానం నాకు లేకపోతే నేను కృతజ్ఞతాహీనుడిగా ఉంటానుగా. దేవుని దృష్టిలో నేను నేరస్తుడిని అవుతాను. నీవైతే అనేకుల ద్వారా సహాయం పొందుకోవచ్చు, నీ ద్వారా ఒక ఆపదలో ఉన్న వ్యక్తి సహాయం అందుకోకూడదా అని ప్రభు నిలదీస్తాడు. అప్పుడు ఆయన ఆడికి పోతాడంటే, నేను ఆకలి కొని ఉన్నాను కానీ మీరు నాకు ఆహారం పెట్టలేదన్నాడు. ఆ ఉపమానాన్ని కాడకు పోయి నిలబడతాడు ప్రభు. లెక్క ఎవరు చెప్పాలి అప్పుడు? వాళ్ళు గనక నువ్వెప్పుడు ఆకలి కొన్నావు ప్రభు అంటే, అరే పేదలు ఆకలి కొన్నప్పుడు వాళ్ళకి ఇవ్వకపోతే నాకు ఈనట్టే కదా అన్నాడు ప్రభు. అక్కడ చాలా ఇరుకు ఇబ్బందులు ఎదుర్కొన్నా నేను. ఆ ఇరుకు ఇబ్బందుల్లో దేవుడు ఆశ్చర్యకరమైన సహాయం అందించి ఆయన కృపను వెల్లడి చేసి నిలబెట్టుకుంటూ వస్తూ ఉన్నాడు. సేవా ప్రారంభంలో కానీ పరిచారకుడిగా ప్రారంభంలో ఉన్నప్పుడు నా అనుభవం ఎట్లాంటిదంటే, కోటా బియ్యం తింటే డైజెషన్ కరెక్ట్గా ఉండదు నాకు, అయినా ఉపవాసాలు ఉంటా. ఎక్కడన్నా ఎవరైనా ఇంటికి కూటానికి పిలిస్తే వాళ్ళు పెట్టే మంచి బియ్యం ఆ అన్నం తింటున్నప్పుడు కళ్ళ నిండా నీళ్లు తీసుకొని ఆ కళ్ళలో నీళ్లు ఆ అన్నంలో పడి సంతోషంగా ఏడుస్తూనే, ఆ కళ్ళ నీళ్లు మళ్ళీ ఎవరికి కనపడినిచ్చేవాడిని కాదు, తలగా ఉంచుకొని ఇట్లా ఏడుస్తూనే ఆ నీళ్లు ఆ అన్నంలో పడుతూ ఉండే కలుపుకొని తిన్న రోజులు ఉన్నాయి. ఎవరన్నా ఒక ఇంటికి పిలిస్తే వాళ్ళు మంచి అన్నం పెడుతున్నారంటే, ఆహా ఇవాళ పండగే కదా అనుకున్న రోజులు ఉన్నాయి నా జీవితంలో.
మంచి బియ్యంతో నేను అన్నం తినడానికి ప్రభువా ఈరోజు నాకు కృపనిచ్చావని చెప్పని నా ప్రభువును బట్టి కళ్ళ నిండా నీళ్లు తీసుకొని ఏడుస్తూ, ఆయనే సాక్ష్యం దానికి, ఇంకెవరు చూడలే నా కన్నీళ్ళు. ఆయన ఎదుట ఆ అన్నం పళ్ళెంలో నా కళ్ళనీళ్ళు పడతా ఉండే, కలుపుకొని తినేవాడిని నేను. ఇలా మంచి బియ్యం తినడానికి నాకు కృపనిచ్చావు ప్రభు అని చెప్పని ఏడ్చుతూ తినేవాడిని నేను. మళ్ళీ ఇంటికి వస్తే కోటా బియ్యమే, నేను ఎప్పటికీ కూడా అయ్యే తినేది. డైజెషన్ కరెక్ట్ లేదని ప్రతిరోజు ఒక అరకిలో బియ్యం తెచ్చుకుంటాం. ఈ రాత్రికి ఒక పావు కిలో వండుకొని దానితో అడ్జస్ట్ అవుతాం, తెల్లరు ఒక పావు కిలో వండుకొని అడ్జస్ట్ అవుతాం. ఆ సాధక బాధలు అనేది తెలియాలి అని చెప్పని ఒక సమయంలో ప్రభు కొన్ని పరిస్థితులకు మనల్ని తీసుకొని వెళ్తాడు. అదొక అనుభవ జ్ఞానం, అదొక అనుభవ పాఠం. ఆ నుంచి నువ్వు ఇక కృతజ్ఞత కలిగి ఎప్పుడైనా నువ్వు కదిలి నా ప్రభు కృపను బట్టి మేము ఇలా ఉన్నాం అని చెప్పి సాక్ష్యం ఇస్తావు. ఏ ఉపద్రవం నుంచి తప్పించబడ్డా నా ప్రభు కృపను బట్టి మేము తప్పించబడ్డాం. ఎటువంటి ఫైట్ అనేది ఉందా, ఏదైనా చేజింగ్ ఏది అమి తుమ్మి తేల్చుకునే విషయాలు ఉన్నాయా, నా ప్రభు మా పక్షం గుండి యుద్ధం సలిపి మాకు జయాన్ని ఇచ్చాడని చెప్పగలుగుతాం. ఈ అనుభవాలు ఏం లేకపోతే ప్రతి ఒక్కరిని తృణీకరిస్తాం. ఇంకా చెప్పాలంటే మీతో మాకు అవసరం లేదు, మా బ్రతికేదో మేము బ్రతుకుతూ ఉంటాం, మాకు అవసరం లేదు మీతో. మానవుడు భూమి మీద సంఘజీవి. ఇంకొక వ్యక్తితో స్నేహము మాట మంచి అనేది లేకపోతే వాడు బ్రతకలేడు. ఈ మధ్యకాలంలో క్రిస్టియన్ పాలనలో ఒక మరణం జరిగింది. తండ్రి కోల్పోయాడు, తల్లిని కోల్పోయాడు. ఏంది, కుటుంబంలో పెద్దోడు బాధ్యతలు అప్పజెప్పబడ్డాయి. ఒంటరిగా ఉంటాడు, ఎక్కువగా ఆలోచనలో ఉంటాడు. ఏమైందో ఏమో తెలీదు. సాయంకాలం అంటే 3-4 ఆ టైం అప్పుడు బాగా ఆలోచనలకు వెళ్ళాడు. ఈ మెదడు నరాలు పగిలిపోయి బ్రెయిన్ స్ట్రోక్ లాగా వచ్చేసి చనిపోయాడు. వెంటనే మనిషి మీద ఆనుకొని ఉంటేనే మనం నడవగలుగుతాం. ఎవరితో నాకు సంబంధం లేదని గిరిగీసుకొని బ్రతికితే నేను ఒక మాట చెప్తాను, మీ అవసరం మాకు లేదు, మీతో మాకు పని లేదు, మా బ్రతికేదో మేము బ్రతుకుతామంటే క్రీస్తు రక్తంలో కడగబడి కూడా ఇలాంటి మాటలు మనం గనక మాట్లాడితే ప్రభు ఏం చేస్తాడు తెలుసా, నిన్ను ఒంటరిదానిగా చేసేస్తాడు, ఒంటరివాడిగా చేసేస్తాడు. ప్రభు అన్నాడు, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమన్నాడు. ఎలా? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమన్నాడు. కుటుంబ సభ్యులని నువ్వు ప్రేమించలేనటువంటి దయనీయమైన పరిస్థితిలో నువ్వు ఉన్నావంటే క్రీస్తు రక్తంలో కడగబడి వారైతే రక్షణ పొందల, కానీ నీ బంధువులు నీ కుటుంబంలో వాళ్ళనే నువ్వు ప్రేమించలేని పరిస్థితిలో ఉంటే ప్రభు అంటాడు, నాకంటే ఎక్కువ నీతిమంతురాలు అయ్యావు, నాకంటే ఎక్కువగా నీతిమంతుడు అయ్యావు కాబట్టి నా దగ్గర నుంచి కూడా నీ సహాయము, నీకంటూ సహాయం అందదులే, కానీ నీ మొండి వైఖరి, ఆ తిరుగుబాటు స్వభావం, పిలుస్తూ ఉన్నటువంటి మాట, విరగనటువంటి హృదయ స్థితి, ఇవన్నీ ఎప్పుడైతే మారుతాయో అప్పుడే నీకు ప్రభు దగ్గర నుంచి కృప అనేది పొందుకోగలుగుతావు. కృప అనేది నువ్వు పొందుకోగలుగుతావు. నీకు ఇంకా అర్థం కావాలంటే ఎక్కడ పోతున్నా, యాడ్ నుంచి వస్తున్నావు పాష గారు, ఎడు తిరుగుతున్నావు అని చెప్పానంటే ప్రభు మార్గంలోనే మనం పోతున్నాం. అనుభవ జ్ఞానము, అనుభవ పాఠం అనే ఆ దారిలో నడుస్తున్నాం మనం. ఇప్పుడు ప్రభు చెప్పినటువంటి ఉపమానం, మా రుణస్థులను క్షమించి ఉన్న ప్రకారం మీరు మా రుణములను క్షమించండి అన్న మాట కాడ యేసు ప్రభు వారు ఒక ఉపమానం చెప్పాడు. ఒకడికి 1000 రూపాయలు అప్పు ఉంది. అయితే ఆ యజమానుడి దగ్గర కట్టలేకపోతా ఉన్నాడు. ఆయన చివరికి అతను కలిగిన సొత్తు యావొచ్చు స్వాధీనం చేసుకొని ఇతను కూడా బంధించాడు, శిక్షించడానికి సిద్ధపడ్డాడు. ఇతను బతిమాలుతున్నాడు, అయ్యా నా విషయంలో ఓర్చుకోయా అని చెప్పని బతిమలాడుతున్నాడు. బతిమలాడినప్పుడు చిట్ట చివరికి ఆ యజమానుడికి దయ పుట్టి, సరే
నువ్వు అప్పేం కట్టొద్దు, నీ రుణము అప్పు అంతా కొట్టేసుకున్నాను, ఇంకెప్పుడు కూడా ఇలాంటి బుద్ధిహీనమైన పనులు చేయకుండా జాగ్రత్తగా బ్రతుకు అని చెప్పని వదిలేశాడు. ఈ వదిలివేయబడిన వ్యక్తికి వేరొకడు ఒక 50 రూపాయలు ఇవ్వాలి. ఈ 50 రూపాయలు కూడా వాడి దగ్గరకు పోయి దొమ్మిగా వాడి మీద ఎగబడి కొట్టి గందరగోళం చేసి వాడిని కట్టేశాడు. ఈ సంగతి ఈ 1000 రూపాయల దగ్గర క్షమాపణ పొందినోడు ఈ 1000 రూపాయలు అప్పు తీర్చొద్దులే అనుకున్నా కాడ ఆ మాట మంచి జరుగుతున్న సందర్భాన్ని విన్నారు, గ్రహించారు, చూశారు. వీళ్ళు మళ్ళీ వీడి వెనకాల పడి అక్కడికి పోయారు. ఆ 50 రూపాయల వాడి దగ్గర వీడు తగు పెట్టుకొని గందరగోళం చేయడం చూశారు. వచ్చి ఈ 1000 రూపాయలు రుణం కట్టొద్దు, నేను క్యాన్సిల్ చేసుకుంటున్నా ఆ పెద్ద అధికారికి చెప్పారు. పట్టరాండ్రా వాడిని అన్న. అదేందయ్యా అంటే, పట్టరాండ్రా వాడిని, 1000 రూపాయలు ఎక్కువ, 50 రూపాయలు ఎక్కువ, 1000 రూపాయలు ఎక్కువ అంటే మన ఘోరమైన పాపాన్ని దేవుడు క్షమించవచ్చు, కానీ ఇతరులు ఏదైనా పొరపాటు చేస్తే పొరపాటును కూడా మనం క్షమించకూడదు. అది మన నీతి. మన నీతి అది. దేవుని దగ్గర నుంచి నీకు క్షమాపణ దొరకాల, దేవుని దగ్గర నుంచి నీకు సహాయం అందాల, దేవుని దగ్గర నుంచి నువ్వు ప్రార్థన చేయగల, ఏ విషయంలో అయినా సరే అద్భుతం జరగాల. కానీ ఇతరులు మాత్రం నువ్వు క్షమించలేని పరిస్థితిలో ప్రభు అక్కడ ఆ అధికారి విషయంలో చూపిస్తున్న ఉపమానం ఏంటంటే, ఆ 50 రూపాయల వాడి దగ్గర తగు పెట్టుకున్నామని దేశపోయి మళ్ళీ చీకట్లో పడేంటి. అంటే దేవుడు సహించలే దాన్ని. నీకు దేవుడి దగ్గర నుంచి ఎటువంటి క్షమాపణ రావాలని నువ్వు కోరుకుంటున్నావో అలాగనే ఇతరులను కూడా నువ్వు క్షమించాలా. క్రీస్తు రక్తంలో కడగబడ్డావు నువ్వు. నేను క్షమించను భాష గారు, వాళ్ళని క్షమించేది ఏంది? పొరపాటును కూడా ప్రభు వల్ల నేనైతే అది కూడా చెబుతున్నా, ప్రభు వల్ల కూడా ఈయన. ఎందుకంటే వాత వేయబడ్డ హృదయ కాఠిన్యమైన పరిస్థితుల్లో బ్రతుకుతున్నా కాబట్టి నిన్ను దెయ్యాలే పడతాయి, అపవాదికి సంబంధించిన దురాత్మలే పడతాయి, ఇంకా యాడాడి అన్నీ వచ్చి నీ ఒంట్లో దొరతాయి. చివరికి నువ్వు ఆ దెయ్యాలకు కర్మాగారం అయిపోతావు. ఇక దేవుని ఆత్మ నీలో నిలబడదు. ఎందుకంటే నీ హృదయంలో ఒక వ్యక్తి మీద వ్యతిరేకతను పెట్టుకున్నావు, క్షమించలేని పరిస్థితి పెట్టుకున్నావు. కాబట్టి నువ్వు కూడా క్షమించబడవు. క్షమించబడటమే కాదు, రోగాలు ఇక మొదలవుతాయి, నష్టాలు మొదలవుతాయి, కీడు అనుభవిస్తూ ఉంటావు. రకరకాలుక ఒకటి చెప్పడానికి లేదు. దేవునికి నచ్చినట్టుగా నిన్ను ఎన్ని హింసలు, చిత్రహింసలు పెట్టాలో అన్ని వైపులుగా నిన్ను తీసుకెళ్తాడు. చివరికి మానసిక రోగిగా మారిపోయి ఇక చచ్చిపోతే బాగుండు, దేవుడు కూడా నన్ను వదిలేశాడు, ఇక ఆయన వదిలేసి నేను బతికోపయోగం ఏందని చెప్పని చావటానికి సిద్ధపడుతావు. ఆ చివరి గడియల్లో ప్రభు నీ పొరపాటును గుర్తు చేస్తాడు. పొరపాటును గుర్తు చేస్తాడు. వెంటనే వెళ్ళు, ఆ వ్యక్తితో సమాధానపడు, క్షమాపణ అడుగు. క్షమాపణ అడగమంటాడు ప్రభు. వెళ్ళు, సమాధానపడు, క్షమాపణ అడుగు. అప్పటి వరకు నీ ప్రార్థన కొర్నేలికి చెప్పినట్టు జ్ఞాపకార్థంగా దేవుని సన్నిధిలో ఉండయి అంటాడు. ఇక అంతే. నువ్వు చేసిన ప్రార్థనకు తిరుగు సమాధానం రాదు. మరి నేను కొన్ని ప్రార్థన చేస్తే సమాధానం వస్తుందిగా పాస్టర్ గారు, ఎట్లా వస్తుంది అది అంటే, ఎవడో ఒకడు ఉంటాడు నీ కుటుంబంలోనూ నువ్వు వెళ్తున్న సంఘంలో నీతిపరుడు, ఆ ఒక్కడిని బట్టి ఆ సమయంలో ఆ సమాధానం కూడా నీకు ఇవ్వకపోతే చిట్ట చివరికి ఆత్మహత్య అనే ఆలోచనకు వెళ్ళిపోయి నిత్య నరకంలో పడతావని, సైతాను గాడికి అనుచరుడుగా అనుచరురాలుగా మారిపోతావని కొన్ని ప్రార్థనలకు సమాధానం ఇస్తాడు. విశ్వాసంలో నిలకడగా, నిరీక్షణ కలిగి, ఓర్పు పట్టుదల కలిగి ప్రభు సన్నిధిలో దేవుని మార్గంలో నడవటానికి అరా కొర ఇస్తాడే కానీ పూర్తిగా నీకు సమాధానం. ఎవరో ఒకళ్ళు ఉంటారు నీ కొరకు మొరపెట్టేవాడు. ఆ మొరపెడుతున్న దాన్ని బట్టి నీకు సమాధానం పొందుతే కానీ నీకు పొరపాటు కూడా సమాధానం ఇవ్వడు. అవన్నీ అట్లా ఆగిపోతాయి. ఎప్పుడు వస్తుంది సమాధానం అంటే, నీవు ఇతరుల విషయంలో ఆ ద్వేషం, ఆ పగ, ప్రతీకారం ఏది దేవునికి నచ్చినటువంటి స్వభావం నీ హృదయంలో ఉన్నంతసేపు నీకు సమాధానం రాదు, రోగం పెరుగుద్ది. ఇక ప్రభువుకు నచ్చినట్టుగా నలుపుతుడు. నేను చూస్తున్నాను కాబట్టి చెబుతున్నా మాట. ప్రభువుకు నచ్చినట్టుగా నలిపే పని ఇక నిన్ను ఒడ్డునేసే వ్యవహారం ఏముండదు. అంత ఘోరంగా తీసుకెళ్తాడనమాట ప్రభు.
ఎందుకు నీ మీద పగుండి కాదు, ఆ చిన్నపాటి దేవునికి నచ్చనటువంటి ఇతరుల మీద ఉన్నటువంటి ద్వేషం, పగ, సమాధానం లేని స్థితి, ప్రతీకారం తీర్చుకోవాలనే అటువంటి ఆ స్వభావం అంతా లేకపోతేనే నువ్వు నిత్యత్వానికి వెళ్తావు. అది కలిగి ఉన్నావంటే నిత్య నరకానికి వెళతావు. ఖచ్చితంగా ఇది కన్ఫర్మ్. మీకు ఇంకా అర్థం కావాలంటే ఇంకో మాట కూడా చెప్తా. పరలోకంలో చర్చ, పాతాళంలో చర్చ పడది. ఏంటి చర్చ అంటే దేవునితో వాదిస్తున్నారు పాతాళంలో ఉన్నట్టు, అంటే నరకంలో ఉన్నవాడు. ఏంటి వాదన అంటే, ప్రభువా మాకెందుకు ఇట్లా ఇక్కడ భయంకరమైన వేదనలు, ఈ పురుగు చావని స్థితి, పండ్లు కొరకన ఆగని స్థితి, నిత్యం బగబగ మండేటువంటి ఈ అగ్నిగుండంలో మమ్మల్ని ఎందుకు వేసావు? నువ్వు ద్వంద్వ వైఖరి వహిస్తూ ఉన్నావు. వాళ్ళకేం మేలు చేసావు, మాకేం కీడు చేసావు. ఇది కపటం కాదా? ఇది నీకు నచ్చని పరిస్థితి కాదా? నీలో కూడా స్వార్థం ఉందయ్యా అని చెప్పని అడుగుతున్నారంట. అడుగుతుంటే దేవుడు అన్నాడు, సరే మీకు ఒక పని చెబుతాను, ఆ పని చేస్తే మీరు కరెక్టేనని చెప్పని అన్నాడు. ఏంటో చెప్పండి ప్రభువా, మేము కూడా ఆ పని చేసి ఆ నిత్యత్వంలో వాళ్ళతో పాటు మేము కూడా ఉంటామని చెప్పండి. సరే నేను ఈ పని చెబుతాను, అది చేయండి అంటే, ఒక పాయసం ఉన్నటువంటి పాత్ర వాళ్ళ ముందు పెట్టి దాంట్లో ఒక గంట పెట్టి ఈ చెయ్యి ఇలా చాపి బెండ్ చేస్తేనే మన నోటికి అందుతుంది. ఆ బెండ్ చేయకుండా ఇలా చెయ్యి చాపి ఆ పాయసాన్ని ఆ గరిటతో తీసుకొని మీ నోటికి అందించుకోవాలా. ఇది ఛాలెంజ్ అన్నాడు. ఓ అదెంత భాగ్యం, మేము చేస్తామని చెప్పని పోయారు. పాయసంలో ఆ గరిట ముంచుతున్నారు, తీస్తున్నారు. ఏం చేయాలి వీళ్ళకి అర్థం కావట్లేదు. అంటే నన్ను తగ్గించుకొని వాడి నోటికి నేను అందించేది ఏంది అనే భావన, నన్ను నేను ఎందుకు సరి చేసుకోవాలా, వాడిని నేను ఎందుకు క్షమించేది అటువంటి భావన, దుర్మార్గపు ఆలోచనలు కలిగిన వాళ్ళే అక్కడ ఉంది. ఇప్పుడు ఒకళ్ళొకళ్ళు తగ్గించుకోవట్లా. నేను వాడి నోటికి అందించేది ఏంది, నేను ఆమె నోటికి అందించేది ఏంది నేను అంటే అట్లాంటిదే వ్యతిరేక స్వభావం. ట్రై చేశారు. ప్రభు అంటున్నాడు, ఇంకేమైనా అవకాశం ఉందంటే మా వల్ల కావట్లేదు, అది ఎలా అర్థం కావట్లేదు ప్రభు, మీరే మాకు చెప్పండి అంటే, సరే ఇదే పాత్ర, ఇదే కండిషన్లు, ఇదే రీతిగా పరలోకానికి పంపిస్తున్నాను, మీరు చూడండి అని చెప్పని అక్కడికి వెళ్ళిన తర్వాత పాయసం గిన్నె ఆడబెట్టి ప్రభు మాట్లాడుతూ ఉన్నాడట. ఈ చెయ్యి బెండ్ చేయకుండా ఆ గరెడతో పాత్రలో నుంచి ఆ పాయసం అందుకొని మీరు తినాలా, చేయగలరంటే, ఓ అదెంత భాగ్యం ప్రభువా, ఖచ్చితంగా చేస్తాం, మీరే చూడండి అని చెప్పని అందరూ కలిసి ఒక చోట కూడుకొని, సహోదరులారా ఇటు రండి అని చెప్పని అందరూ ఒక చోట నిలబడి ఎదుటివాడు ఆ గరెడతో ముంచి ఆ పాయసం తీసి తన ఎదుటున్న వ్యక్తి నోటికి అందించాడంట. ఆమేన్, హల్లెలూయా. ఆ తర్వాత అతడు గరెడతో ముంచి తన ఎదుటున్న వ్యక్తి నోటికి అందించాడు. అలాగా ఆ పాయసాన్ని, పాత్రలో ఉన్నది మొత్తాన్ని వారు భుజించడానికి ఆ మార్గం కనపడదు. అక్కడ పాతాళంలో అంటే ఆ నరకంలో ఉన్న వాళ్ళు సిగ్గుతో తలంచుకున్నారంట. వాళ్ళకి మీకును వాళ్ళకి ఇదే తేడా. ఇక్కడ ఒకళ్ళొకళ్ళు తగ్గించుకోవాలి, ఒకళ్ళొకళ్ళు హెచ్చించుకోవాలి. పసిబిడ్డ మనస్తత్వం ఉంటేనే పరలోకం వస్తుందని మీకు చెప్పాను, అదైతే వాళ్ళ దగ్గర ఉంది. ఆ పసిబిడ్డ మనస్తత్వం, ఒకరినొకరు తగ్గించుకునే తత్వం వాళ్ళ దగ్గర ఉంది. ఈ పోలికలు మీ దగ్గర లేవు కాబట్టి మీరు పాతాళానికి వచ్చారు, ఈ నరకానికి అనుభవిస్తున్నారు. వాళ్ళలో ఉన్నాయి కాబట్టి వారు ఒకరినొకరు తగ్గించుకున్నారు, ఒకరినొకరు హెచ్చించుకున్నారు, ఒకరితో ఒకరు సమాధానం కలిగి ఉన్నారు, నా ప్రేమ చేత నింపబడ్డారు, నేను చెప్పినట్టు పసిబిడ్డ పోలికగా మార్చబడ్డారు. కాబట్టి వారు పరలోకంలో ఇప్పుడు నేను చెప్పిన ఛాలెంజ్ గెలిచారు, మీకు బుద్ధి చెప్పారు. ఎందుకు ఈ మాటలు ప్రభు పరిచయం చేస్తున్నాడంటే, నువ్వైనా నేనైనా ఎవరమైనా సరే మనల్ని మనం తగ్గించుకుంటేనే, మనల్ని మనం ఇతరులతో సమాధానం కలిగి ఉంటేనే పరలోకం, లేకపోతే పరలోకం లేదు. కొంతమంది అనుకోవచ్చు, ఆహా పాస్టర్ గారు మా సంగతి అంతా తెలుసు కాబట్టి, మా ఇంట్లో జరుగుతుందంతా తెలుసు కాబట్టి, నా సంగతి కూడా తెలుసు కాబట్టే కదా ఈరోజు నన్ను గురిపెట్టుకుని వాక్యం చెబుతున్నావంటే తొందరగా నువ్వే పోతావు పాతాళానికి లేదా నరకానికి. నేను ఎవరిని గురిపెట్టుకొని చెప్పను, అసలు నా మనసులో ఉండవు ఏ మాట, ముందుగా నేను సిద్ధపడి వ్యవహారం లేదు. ఈడకొచ్చి నిలబడ్డ తర్వాత దేవుడు మూలవాక్యం ఇస్తే దాన్ని బట్టి దేవుని మాటలు అందిస్తూ ఉంటాడు ఆయన. ఏ ఊరి మీద పగ పెట్టుకొని, కక్ష పెట్టుకొని పలానాళ్ళ పరిస్థితులు ఇది కాదని చెప్పను.
నాకు తెలిసిన మౌనంగానే ఉంటాను. ప్రభు చిత్తమే ఆయన లేఖనంలో అందిస్తే అప్పుడు గద్దిస్తాను, లేదంటే డైరెక్ట్గా ఆ వ్యక్తి దగ్గర పోయి ఇది కరెక్ట్ కాదని చెబుతాను. నాకు ప్రభు నేర్పిన పద్ధతి అది. పొరపాటును కూడా పలానోళ్ళ జీవితాలు ఇలా నువ్వు సరి చేసుకో, లేకపోతే అట్టబోతావు అని వాక్యంలో చెప్పి నేను ఇంతవాటికి ప్రభు కృపను బట్టి ప్రసంగాలు చేయాలా, నా స్వబుద్ధిని ఆధారం చేసుకొని ఇంతవాటికి ప్రసంగాలు చేయాల. ప్రభువే ఆయన మాట్లాడాలనుకున్నదే మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు నీతో మాట్లాడుతున్న విషయాలు: ఒకటి, పరిశుద్ధాత్మ చేత అనునిత్యము నింపబడాలి. రెండవది, పరిశుద్ధాత్మ గురుకులంలో ఆ పాఠశాలలో నువ్వు చేరాలి. యాజకులైన రాజులైన యాజక సమూహంగా రెండు కోణాల్లో నువ్వు దేవుని పనిలో ఉండాలి, దేవుని పరిపాలన ఆ విభాగంలో నువ్వు ఉండాలని. మూడవదిగా, అనుభవ పాఠాలు, అనేక విషయాలు నీకు అంతుపడటానికి, అనేకమైన సంగతులు నీకు తెలియటానికి. ఆ పరంపరలోనే ఒక వ్యక్తిని నువ్వు క్షమించగలిగితేనే ప్రభు నిన్ను క్షమిస్తాడు. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక అని అట్లా పరలోక ప్రార్థన చేస్తే ఏడకొత్త నువ్వు మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారం మా రుణములను మీరు క్షమించండి అన్నాడు. అంటే ముందు కండిషన్ మనకే పెట్టాడు దేవుడు. నీ ఎదుటి వ్యక్తికి ఇంకొక మాట కూడా చెప్పాడు యేసయ్య, నీకు ఎలాగ ఇతరులు మేలు చేయాలని ఆశపడతావో, సహాయపడాలని ఆశపడతావో, ఏ రీతికి నిన్ను గౌరవించాలని ఆశపడతావో అలాగ మొదటిగా నీ ఎదుటిన్న వ్యక్తికి చేయమన్నాడు ప్రభు. ఆ పరంపరలోనే నువ్వు ఇక్కడ ఎదుటి వ్యక్తి నువ్వు క్షమిస్తే అలాగనే నువ్వు క్షమించబడతావు. అంటే పాస్టర్ గారు, నేను పలానోళ్ళ మీద నా హృదయంలో ఇలా వ్యతిరేకత ఉంది, పలకరించలేని స్వభావం ఉంది, పగుంది, కొంత వాళ్ళు నాకు నచ్చని పని చేశారు కాబట్టి నేను వాళ్ళ విషయంలో వ్యతిరేకంగా ఉన్నాను. ఆ కారణాన్ని బట్టి ఇప్పుడు నాకు కూడా దేవుడు సహాయం అందించడా అంటే పొరపాటును కూడా అందించడు, క్షమించడు కూడా. ఇది 100% గ్యారంటీ అయిన మాట. క్షమించడు. నా ప్రభు నాకు నేర్పిన పాఠం ఏంటంటే, నేను ఎంతగా క్షమించబడాలని ఆశపడుతున్నానో అంతగా ఇతరుల విషయంలో కూడా క్షమిస్తాను. పొరపాటును కూడా పగబెట్టుకోను. కానీ ఒకటి చేస్తా, పలానోళ్ళు ఇలా చేస్తున్నారు ప్రభా, తెలీదు, క్షమించు, నీ చిత్తంలో వారిని సరిచేసి పట్టుకురా, నీకు అప్పచెబుతున్నా అని దేవునికి అప్పచెప్పేసి వదిలేస్తా. ఎవరి మీద పగబెట్టుకున్నా, వాళ్ళు ఎంత నాకు జీవితమే లేనటువంటి పరిస్థితి కల్పించినా సరే, నా బ్రతుకు లేదంటే సేవ పాడు చేసిన పరిస్థితులే నాకు కనపడ్డా సరే, పొర్రపాటును కూడా వారి మీద పగబెట్టుకోను. దేవునికి అప్పచెప్పేస్తా క్షమించేసి. ఆయనకు అప్పచెప్పిన తర్వాత మళ్ళీ ఖర్చులు నొరటాలు, పగ ప్రతీకారాలు అంటే ఎరా నాకు అప్పచెప్పి నువ్వేదో చేస్తున్నావు ఏందంటాడు ఆయన. ప్రభువుకి అప్పచెప్పేస్తా. ఎవరైనా సరే ఎంత దుర్మార్గమైన పనులు చేస్తున్నా సరే. నాకు తెలిసి చాలామంది నా మీద చేతబడి చేసేవాళ్ళు ఉన్నారు. ఆదివారం అమావాస్య అని, ఈరోజు పౌర్ణమి, చంద్రగ్రహణం అని ఇలా రకరకాలుగా మేధావులు బయలుదేరుతామని ఉన్నారు కొంతమంది. వాళ్ళు ఎవరో తెలుసు, కానీ దేవునికి అప్పచెప్పేశారు. ఎందుకు? పగ తీర్చుకొనటం మీ పని కాదు, నా పని. మిమ్మల్ని హింసించేవారు, దూషించేవారు, కీడు చేసే వాళ్ళ విషయమై వారిని దీవించండి, వారి క్షేమం కోసం ప్రార్థించండి అన్నాడు ప్రభు. ఆయనకు అప్పచెప్తే ఆయన చూసుకుంటాడు. ఇంకా నేనేం చేస్తా? నేను ఏదైనా చేస్తే మళ్ళీ ఖర్చులు నూరుకోవడం, కేసులు కాసి గుట్రా ఇవన్నీ ఉంటాయి. అదే ప్రభుకి అప్పచెప్తే ఇక ఏముండదు, అంత పరిష్కారం అయిపోతుంది. కాబట్టి ప్రభుకి అప్పచెబుతాను నేను. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి, ప్రభు పాదాలు పట్టుకుందాం, ప్రభుని అడుగుదాం. 3 విషయాలు ప్రభు చెబుతున్నాడు. నేను చెప్పు మాటలో ఆలోచించుము. ఏంటి ఆ మాటలు అంటే, 1, పరిశుద్ధాత్మ చేత ప్రతిరోజు నువ్వు నింపబడాలి. ప్రతిరోజు ఎప్పటికప్పుడు ఖర్చు అయిపోతుంటుంది. అది ప్రభు కృపలో వాడబడుతుంటావు, నీకు తెలియకుండానే అది ఖర్చు అయిపోతుంటుంది. అందుకే నేను రోజు ప్రార్థన చేస్తాను, నిన్నటి దినం కంటే ఈరోజు ఇంకా రెట్టింపైన నీ ఆత్మతో నింపు, నీ ఆత్మ బలముతో నన్ను, నా అంతరంగ పురుషుడిని బలపరచు, నువ్వు కోరుకున్న రీతిగా నన్ను నడిపించు ప్రభువా. ప్రార్థన జీవితం కూడా ఈరోజు రెట్టింపుగా ఉండాలి. విజ్ఞాపన జీవితం కూడా ఈరోజు రెట్టింపుగా ఉండాలి. వాక్యము చదివే విషయంలో, వినే విషయంలో, లేదా నీ సేవలో ఈరోజు ఇంకా రెట్టింపుగా ఉండాలి. ఆ కృపని ప్రభు ఆయన పాదాలు పట్టుకుని రోజు ప్రార్థన చేస్తాను.
నువ్వు రోజు అడగాల్సిన పనిది, అడగవలసిన పద్ధతి ఇది. దేవుని పాదాలు పట్టుకొని, అయ్యా ఈరోజు ఇంకా రెట్టింపని నీ ఆత్మతో నింపి నన్ను బలపరచయ్యా. నేను నిత్యత్వము చేరు పర్యాంశం వరకు రోజు రోజుకి నా హృదయంలో ఉన్నటువంటి బలిపీఠం మీద అగ్ని, ప్రార్థన అనే అగ్ని, విజ్ఞాపన అనే అగ్ని, వాక్యం అనే అగ్ని, పరిశుద్ధాత్మ అనే అగ్ని రోజు రోజుకు రెట్టింపై అది మండాలయ్యా. నేను మండే వ్యక్తిగా ఉండాలా. ఆదివారం క్రైస్తవుడిగా నేను ఉండకూడదు ప్రభు. ప్రతిరోజు, ప్రతి సెకండ్, ప్రతి నిమిషం, ప్రతి గంట, ప్రతిరోజు, ప్రతి నెల, ప్రతి సంవత్సరం నా బ్రతుకాలం అంతా నేను మండే క్రైస్తవుడిగా ఉండాలా. మంట కలిగిన క్రైస్తవుడిగా ఉండాలా. అంతరంగంలో మంట కలిగిన వాడిగా ఉండాలా. మంట కలిగిన దానిగా ఉండాలి. ఇంకొకరిని మండించేదానిగా, ఇంకొకరిని మండించేవాడిగా నేను ఉండాలి ప్రభు. చల్లారిపోయిన స్థితి వద్దు. చల్లగానే ఉండు, వెచ్చగానే ఉండు అనే మాట నాకు అస్సలు వద్దు. దాన్ని నాకు ఆపాదించొద్దు. అది అసలు నాకు దూరంగా ఉండిపోవాలి. దూరంగా ఉండిపోవాలయ్యా. నేనెప్పుడు ఏలియా వలె మంట కలిగిన వాడిగా, ఏలియాలో ఉన్నటువంటి బలహీనత నాలో ఉండకూడదు. ఏలియా కొన్ని శ్రేష్టమైన కార్యాలు చేసి అహబు, యెజెబెలు వాళ్ళని బట్టి భయంతో పారిపోయి ఎక్కడో దాక్కున్నటువంటి అనుభవాలు ఉన్నాయి. ఆ అనుభవాలు నాకు వద్దు. ఆ అనుభవాలు నాకు వద్దయ్యా. ఏలియా వంటి అభిషేకం పొందిన బాప్తిస్మచ్చు యోహాను వల్లే నేను మండే క్రైస్తవుడిగా ఉండాలయ్యా. నేను మంట కలిగిన వాడిగా ఉండాలి. నాకు ఆ కృపనివ్వని చెప్పని నేను రోజు ప్రార్థన చేసుకుంటాను. నువ్వు కూడా చేసిన పని అదే. ప్రభు నీకు చెప్పే సంగతి కూడా అదే. దేవుని పాదాలు పట్టుకుందాం, ప్రభువుని అడుగుదాం. ప్రభు ఖచ్చితంగా కృపనిస్తాడు. రండి ప్రార్థన చేసుకుందామండి. 3 విషయాలు దేవుడు నీతో ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని పాదాలు పట్టుకో. ఎక్కడైనా పొరపాట్లు ఉంటే క్షమించమని అడుగు. అవతల వ్యక్తులతో సమాధానం కలిగి ఉండు. సంఘజీవి మనిషి. ఏమి నీ జీవితంలో ఏ సంగతి, ఎటువంటి పరిస్థితులు నీ జీవితంలోకి దేవుడు పొడచూపిన అంటే అనుమతించిన అక్కడేదో విలువైన పాఠం నీకు నేర్పుతున్నాడు. విలువైన అనుభవ జ్ఞానం, అనుభవ పాఠం నీకు నేర్పుతున్నాడు. అలాగనే ప్రభు అనుకున్న పోలికలోకి నిన్ను మార్చుకుంటున్నాడు. ఆ దీనత్వంలోకి, ఆ ప్రేమతో, ప్రభు యొక్క ప్రేమ చేత నింపబడుతున్నావు. అడగాల, అయ్యా ఈ లోకాన్ని ప్రేమించి నీ ఒక్కడైన కుమారుని మా కోసం పంపించావు. అలాగే నీ లోకాన్ని ఏ రీతిగా ప్రేమించావో ప్రభువా, నన్ను కూడా ఆ ప్రేమతో నింపయ్యా, నీ కారుణ్యంతో నింపయ్యా, నీ కనికరంతో నింపయ్యా. ఆనాడు సిలువలో వేలాడుతుడు కూడా, తండ్రి వీరు ఏం చేస్తున్నారో వీరు ఎరుగురు గనక వీరిని క్షమించు అని అటువంటి జాలి, దయ, కరుణ, వాత్సల్యత, కృప, గుణగణాలు సమస్త కొలతలు నాకు కూడా ఇవ్వు ప్రభువా. నేను ప్రార్థన చేస్తా, ప్రతిరోజు చేసే ప్రార్థన. నన్ను నింపు ప్రభువా, నన్ను నింపు ప్రభువా, నీ ప్రేమతో నన్ను నింపు ప్రభువా, నన్ను నీ ప్రేమగా మార్చే ప్రభువా అంటూ ఆయన పాదాలు పట్టుకోవాలి. ప్రేమ తత్వమే పరలోకంలో ఉంటుంది. పగ ప్రతీకారాలకు ససేమిర చోటే లేదు. అటువంటి లక్షణాలు ఉంటే ఇక్కడే నిన్ను ఎరగేస్తాడనమాట. ఏ రకంగా దరివేలో ఆ రకంగా దరివేసి నిన్ను సరి చేసుకొని ప్రభు చిత్తంలో ఆ సరి చేయబడిన దాన్ని బట్టి కూడా నువ్వు పరలోకంలో ఉండాలనుకుంటే నిన్ను ఆడ తీసుకెళ్తాడు. ఆయన సరి చేస్తున్న నువ్వు నీ హృదయాన్ని ఇంకా కఠినపరుచుకొని ప్రభు మీద ఇంకా తిరుగుబాటు చేస్తూ పరిశుద్ధాత్మని దూషించేటువంటి అనుభవంలోకి వచ్చావంటే ప్రభు అన్నాడు, మనుష్య కుమారుని దూషించిన దాన్ని బట్టి అయినా క్షమాపణ దొరుకుద్దేమో కానీ పరిశుద్ధాత్మను దూషించారా క్షమాపణ ఉండదు. అంటే ప్రసంగం చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మతో దేవుడే మాట్లాడుతుంటే కొంతమంది వ్యతిరేక షటర్లు వ్యతిరేకంగా మాట్లాడుతూ దూషిస్తూ ఉంటారు. దాన్నే పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా దూషించటం అనేది. దానికి క్షమాపణ ఉండదు. జాగ్రత్త జాగ్రత్త. తెలియకపోతే ప్రభు పాదాలు పట్టుకుని ఆయన అడుగు నేర్చుకో. ఏ మతమును కానీ, ఏ కులాన్ని కానీ, ఏ వ్యక్తిని కానీ, ఏ డినామినేషన్ కానీ దూషించరాదు, ద్వేషించరాదు. తెలియకపోతే దేవుని పాదాలు పట్టుకొని ఆయన సన్నిధిలో కనిపెట్టి కనుక్కో, ఆయన అడుగు, ఆయన బోధిస్తాడు. అంతేగాని తొందరపడి ఏ వ్యక్తిని కూడా, ఏ మతాన్ని కూడా, ఏ డినామినేషన్ కూడా తృణీకరించొద్దు, దూషించొద్దు, ద్వేషించొద్దు. ప్రభు పాదాలు పట్టుకుందాం, ప్రభుని అడుగుదాం.
పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా ఒకవేళ మాట్లాడుతున్నావేమో, క్షమాపణ దొరకదు, జాగ్రత్త. దేవుని పాదాలు పట్టుకొని ఆయన అడుగుతాం. రండి ప్రార్థన చేసుకుంటాం. ప్రభు యొక్క మహోచిత కృపను బట్టి మనందరికీ కృపనిచ్చి పరిశుద్ధాత్మతో అనుదినం నింపుతూ, పరిశుద్ధాత్మ గురుకుల పాఠశాలలో మనకు అనేక విషయాలు ప్రభు సంకల్పంలో ఆయన ప్రణాళిక చొప్పున నీ పట్ల, నా పట్ల, అందరి పట్ల కలిగిన ప్రణాళిక అనుగుణంగా తర్ఫీదిచ్చి రాజులైన యాజక సమూహంగా ఇహమందును పరమందును చేసి, అలాగే అనేక అనుభవ పాఠాల్లో అనేక రీతులుగా ప్రభు అనుకున్న పోలికలోకి మనల్ని మార్చి ప్రేమగా చేసి, ఒక ప్రేమ మూర్తిమత్వం అనేది అంటే నేను చూడంగానే ప్రేమ బయటకు కనపడుతూ ఉంటుంది. మాటలోనూ, ప్రవర్తనలోనూ, చూసే విధానంలోనూ, అన్ని